చెప్పండి ఎట్లూరు బాగున్నా. హిట్మా మరణించిన తర్వాత పాడినటువంటి ఒక పాట బాగా వైరల్ అవుతుంది. కడుపార నిన్ను గంటి కొడుక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు. వాళ్ళ తల్లి కూడా చూసి ఆమెకు భాష అర్థం కాకుండా భావం అర్థమై కన్నీరు పెట్టి ఎట్లా అనిపించింది అన్న వీడియో మీకు కూడా పంపించింది. అట్లుంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనేది నీ కదలికలను బట్టి అర్థం చేసుకోగలుగుతుంది. కొడుకు గురించి వినిపిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా తల్లికి గద్దర్ నుండి మొదలుకుంటే ఇప్పుడు సుక్కరామ్ నరసన వరకు అనేక మంది మావోయిస్టులకు అంటే వాళ్ళ త్యాగాలను గుర్తిస్తూ అనేక పాటలు పాడి బడా పాటగాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మౌనం పాటిస్తాను. నోరు తెరిస్తే నా నాలుకేడకొస్తారని భయం. అంటే ఇప్పుడు ఇది వీడియో బయటకు పోయిన తర్వాత అంటారు ఈయన వయసు ఎంత, వాడెంత, వీడెంత. నిజం మాట్లాడుతాను వయసుతోనే పని రా భయ్. గద్దరన్న వర్ణించినప్పుడు నీ గొంగడి మేమైతాం, నీ చేతిలో కట్టె మేమైతాం, ఇంకా అనేక మంది మేమే గద్దరన్నలం అని చెప్పుకుంటున్న వాళ్ళు మౌనం పాటిస్తాము. మేము బహుజనులం అని చెప్పి మిసాలు తిప్పేటువంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు పసిగట్టాల్సి వస్తుంది. నెత్తి నోరు మొత్తుకుంటున్నటువంటి ఉద్యమకారులు ఎవరైతున్నారో వాళ్ళు పసిగట్టాలి. ఏ వైపు దారి తీస్తున్నారు ఏముంటుంది ఇస్తున్నారని అర్థం. అంటే గ్రహిస్తలేరు అనుకోవచ్చా వీళ్ళంతా? ఇది గతంలో రాజరిక వ్యవస్థలో రాజరిక పోకూడదు. పెద్ద మనిషి అయిన పిల్ల పక్కలకు రాకపోతే భర్త ముంగల్ని భార్యను కట్టేసి చేర్చి. ఎందుకంటే నక్సలైట్లు కొత్తగా నక్సలైట్లను కానీ అటువంటి గర్భాశయం భూమి మీద ఏం కొత్తగా పుట్టలే. కానీ సుక్కరామ్ నరసన్ ఎందుకు బయటకు వచ్చి బలంగా గొంతు వినిపిస్తా ఉన్నాడు? విప్లవమెప్పుడు విత్తనమే, అంతం లేని సంతానమే, హేలాది హిడ్మలను చంపింది, వేలాది హిడ్మలను చంపింది, రాజ్యం ఎన్నడు నీతిగా గెలిచింది. ఇవన్నీ కదా మమ్మల్ని ఈడు దాకా పట్టుకొచ్చినాయి. ఇలా మీరే నిశ్శబ్దంగా ఉంటే మా ఆయనకు ఎవరు నిలబడాలి? ఆ చెప్పే టైంలో బిడ్డ నాకు చేత కాదు, నేను దొంగని, నేను రిటర్న్ వచ్చినా. మీ పాటలు వాస్తవాన్ని చెప్తేనే కదా వాళ్ళు తుపాకులు పట్టుకుంది. సాగు భయపడుతూ సమాజాన్ని ప్రేమిస్తాం, మేము ప్రజా కవులం, మేము ఆ కవులం, మేము మీ కవులం, మేము ఆడకట్టలు కట్టినాం, ఈడలు కట్టలు కట్టినాం అని ఎవరికి చెప్తున్నారు? బతకాలి సరే, మేము కుక్కల లెక్కనైనా సరే బతకాలి అనుకుంటున్నారు. పేర్లు చెప్తే బాధపడతారు. ఆ పాటల ప్రభావం వల్ల గతంలో గాదే ఎన్నయ్య అరెస్ట్ కంటే ముందు ఏం చెప్తా ఉన్నారు? ఆయన మాటల ప్రభావం వల్ల ఎవరైనా మావోయిస్టులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనను అరెస్ట్ చేస్తా ఉన్నామని చెప్తారు. ఇలా ఈ పాటల ప్రభావాన్ని ముందు పెట్టుకునే పరిస్థితి కనిపించింది. రాజ్యహింసల నడమ రాలిపోయిన త్యాగాల తరములెన్నో, అడివమ్మ బడిలోన విప్లవ బడిలోన చదివిన చదువులెన్నో. పాక హనుమంతు మీద ఒక పాట పాడు. గొప్ప మనసెట్ట వచ్చింది కొడక, అయ్యో ఎవరు వస్తారయ్యా మీ వెనక. మీరు అడిగిన ప్రశ్న కూడా నేను ఆ పాటలు రాసిన. ఏమని? స్వార్థాల లోకము సస్త మాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. స్వార్థం అనుకుంది, నేను బతుకుంటే సాల్వై కుక్కనో నక్కనో ఏదో చెయ్యి బతుకుంటే సరిపోయా. మీరు అడిగిన బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు బంధుకు నువ్వు వదలకయ్యా. అలాంటి తల్లులు హనుమంతన్న లాంటి వాళ్ళు అన్నయ్య. అని చేస్తని అరిసి గోల పెడుతున్నావు, నువ్వు ఆపాలేవురో అది నిప్పుల బాగు గనక. గాదయ్యన్న మాట్లాడింది కావచ్చు, ప్రొఫెసర్ సాయిబాబా గారు కావచ్చు, మన యూనివర్సిటీ ప్రధాన లెక్చరర్గా ఉన్నటువంటి ప్రెసిడెంట్ కాశీమన్న కావచ్చు, నక్సలైట్ల ముద్ర చేసి కటకటాల కూసోబెట్టి వీళ్ళు పుట్టడానికి కారణం మీ పాలన కాదా? ఇప్పటికీ సరైన ఆశన లాంటి వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు. ఇక్కడ కూడా కులం ఉందని చెప్పేసి అంటారా? విప్లవం అనగానే ఎర్రజెండా గుర్తొస్తుంది కదా. అవును, ఎర్రజెండాకు పెట్టిన దుమ్ము వదిలింది అనుకుంటున్నాను. అంటే ఆ పేడ్ ఆర్టిస్టులకు పెద్ద మనిషి ఆశన్న. ఈయనకి ఏం అర్థమైపోయినావు, ఏం అర్థమైపోయావు? మేము చనిపోతే ఏముంది, ఒక ఎర్రజెండా కప్తారు అంతే నమ్మ బతుకంటే. మరి ఆయన ఏమనుకుని పోయినావు? ఆపరేషన్ కగర్ పైన మీ అభిప్రాయం? మందకృష్ణ సైడ్ పార్టీ అలా చేసి వచ్చినాడు. ఇంతమందిని చంపుతుంటే ఒక మాట కాకపోతే ఒక మాట ఏంది ఈ విధ్వంసం? చనిపోతున్నది మీ బిడ్డలే అన్న, చర్చలకు పిలవండి అని అన్న పిలుపునియొచ్చు కదన్న. ఒక మాటే కన్నా ఏమైతుంది? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసే గాదయ్యన్న లాంటి వాళ్ళని మాట్లాడినందుకే పట్టుకపోయి అనేటువంటి చర్చకు వస్తే రాజ్యాంగాన్ని క్లియర్గా తగలబెట్టినట్టే లెక్క. అలా చూసుకోవాలి. శాటిలైట్ ఏమంటారు, TV9, TV5, HMTV, టీ న్యూస్, V6 ఇవన్నీ ఛానల్ ఉన్నాయి కదా. ఎక్కడన్నా అమరవీరు చనిపోయిన కాడ, ఎవరైనా చనిపోయిన కాడ కనపడతాయి ఈ ఛానల్. ఏమైనా కనపడితే మీ ఏమంటారు ప్లస్ టీవీ తెలుగు కనపడాలి, తెలంగాణ, మన తొలి వెలుగు, ఒక 4-5 ఛానల్, GI2. సుక్కరామ్ నరసనకు అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి. ఎందుకని చెప్పేసి ఆ దిశగా ఎందుకు వెళ్తారు? మన దగ్గర పెన్ను ఉన్నది, వాళ్ళ దగ్గర గన్ను ఉన్నది. నేను ఒక పాటలు చెప్పిన, ఏంటది? రామ సక్కానోడే మా తండ్రి రామయ్య, మా బతుకునలేడాయే అయోధ్య రామయ్య. మా బిడ్డల చెరిసి చంపితే, మా బిడ్డల చెరిసి చంపితే కలలోనైనా రావాట. రామ సక్కానోడే మా తండ్రి రామయ్య. ఈ కోణంలాగా మా బతుకులో ఉంటే బాగుండు కదా రాముడు. మా సీతమ్మ తల్లిని తీసుకుపోయి రామదాసుడు ఏదో ఇబ్బంది పెడితే
లంకనే ముట్టించి సాగొట్టినాం. ఉమ్. కానీ మా కళ్ళ ముంగల్నే మా బిడ్డలు చరిత్ర చంపుతున్నారు. ఒక్కరోజు వస్తే కూడా మా బతుకులు మారిపోతాయి కదా రావుడు. అంటే ఆ పాటను కూడా హిందూ సంఘాలు వ్యతిరేకిస్తాయి మరి మీ పాట అంటేనే. జోకెటోడు జోకుతుండు, గీకెటోడు గీకుతుండు, అడిగేటోడు ఎవడున్నాడు తెలంగాణలా, అరే అడిగేటోడు ఎవడున్నాడు తెలంగాణలా, అంత యాడపోయి పండు కుర్ర లోపటర్రలా. ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి కానీ కొంతమంది పేర్లు తీసుడు అద్దని చెప్పి చెప్తా ఉన్నారు కళాకారులు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళని మర్చిపోయిన జనాలకు మనం గుర్తు చేసినట్టు వాళ్ళు లేరు. పబ్లిక్ లేని తీసుకొచ్చి మళ్ళీ మనం పంచగట్టి ఎగిరించుడు. ఒకసారి భయపడ్డాడు అంటే ఒకసారి తిరగబడాడు మనిషి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రెడ్ స్టార్ సుక్కరామనాథ్ సార్ అనొచ్చు, లేదంటే ఈ మధ్యకాలంలో కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు కదా, అర్బన్ నక్సలైట్ సుక్కరామనాథ్ సార్ మనతో ఉన్నాడు. అనేక విషయాలు తెలుసుకుందాం. హిడ్మా మరణం తర్వాత, అలాగే మొన్న జరిగినటువంటి పాక హనుమంత్ అన్న అంత్యక్రియల దాకా అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, ఎట్లూరు? బాగున్నా. మొన్న మొత్తం డీలా వాడిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది హనుమంత్ అన్న అంత్యక్రియల్లో. ఆ రోజంతా అక్కడ వేలాది మంది వచ్చారు కదా. ఆ క్రమంలో ఆ డే అంతా ఫుడ్ తినలే. దానికి ముందు రోజు పాట రికార్డ్ చేస్తాను పోయినాం అన్న విషయం. అట్లా టైం సరిపోలే, నిద్ర లేకుండే కొంచెం చాలా డల్గా ఉన్నారు. సుక్కరామనాథ్ అన్న విషయంలో ఈ పాక హనుమంత్ అంత్యక్రియల రోజు నుండి అనేక అనుమానాలు, ప్రశ్నలు. దాని గురించి తర్వాత మాట్లాడడం. దానికంటే ముందు హిడ్మా మరణించిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేసిన, చాలా చర్చలు జరిగినాయి అప్పుడు. ఆ తర్వాత మీరు పాడినటువంటి ఒక పాట బాగా వైరల్గా మారింది. వాళ్ళ తల్లి కూడా చూసి ఆమెకు భాష అర్థం కాకుండా భావం అర్థమై కన్నీరు పెట్టుకుంది. ఎట్లా అనిపించింది అన్న? వీడియో మీకు కూడా పంపించిన. అంటే నేను ఒక విషయం చెప్తా, భావం అర్థం కావాలంటే భాషే రావాలనేటువంటి అవసరం కూడా లేదు. ఎందుకనంటే కొంతమంది మాట్లాడలేరు, కొంతమంది వినికిడి ప్రాబ్లం, కొంతమందికి గాత్ర ప్రాబ్లం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనిషికి. అవును. కానీ కళ్ళుంటే సరిపోద్ది అనేటువంటిది అర్థమైంది అది చూస్తుంటే నాకు. కళ్ళుంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనేది నీ కదలికలను బట్టి అర్థం చేసుకోగలుగుతుంది. రెండోటి, కొడుకు గురించే వినిపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా తల్లికి ఆ ఏడుపు రావడం అనేది సహజం, ఏ తల్లికైనా వస్తుంది అట్లా. ఓకేనా? ఆస్తుల గురించి మావోయిస్టులు ఆస్తులు సంపాదించుకుంటారు, ఇంకా అనేక ప్రశ్నలు గతంలో ఉండే. నేను స్వయంగా మావోయిస్టు హిడ్మా ఇంటికి వెళ్ళినప్పుడు చూసిన దృశ్యాలు చాలామందికి చూపించే ప్రయత్నాలు చేసినాము. ఆ ఇల్లు చూసిర్రు, ఎట్లా అనిపించిందన్న ఆ ఇల్లు చూసిన తర్వాత మీకు? వాళ్ళంతా కూడా వాళ్ళ సొంత స్వలాభాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, అంటే వాళ్ళ కడుపులో పుట్టినటువంటి పిల్లల భవిష్యత్తు కోసం, కేవలం వాళ్ళ కుటుంబం కోసం కాదు కదన్నా వాళ్ళు పోయింది. ప్రజాస్వామ్యం ప్రతి గడపలో ఉండాలనేది అసలైన పాయింట్. అవును. ప్రజాస్వామ్య పందాలో ఈ దేశం లేదు, ఇది రాజరిక వ్యవస్థ అని వాళ్ళు గట్టిగా నమ్మిర్రు కాబట్టికనే ఈ రాజరిక వ్యవస్థలో యుద్ధం చేసే దిశగా వాళ్ళు అడవులలో పోయినటువంటి సందర్భం. కాబట్టి వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఏముండదు. తొడుకోవడానికి కరెక్ట్ అయిన చెప్పులు ఉండవు, వేసుకోవడానికి కరెక్ట్ అయిన బట్టలు ఉండవు. ఇప్పుడు మనం అంటే ప్రజాస్వామ్యం అయినప్పటికీ కాకపోయినప్పటికీ కూడా మనం ప్రజలలో ఉన్నాం కాబట్టి 3 పూటలు తినగలుగుతున్నాం, నచ్చిన బట్ట వేసుకోగలుగుతున్నాం, నచ్చిన జీవితాన్ని అనుభవించగలుగుతున్నాం, అన్ని రకాలుగా ఉన్నాం. ఎందుకు? వాళ్ళకు మనకున్న తేడా ఏంది అని అంటే, మన దగ్గర పెన్ను ఉన్నది, వాళ్ళ దగ్గర గన్ను ఉన్నది కదా. ఈ దేశంలో గన్ను పట్టుకుంటే క్రైమ్ అవుతుంది అనేటువంటి కోణంలే కేవలం ఒక్క కోణాన్ని చూపించుకుంటా. పెట్టుబడిదారులకు ఈ ఖనిజ సంపదను కట్టుబెట్టడంలో భాగం, ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేయాలనేటువంటి భాగం, ఈ దేశంలో మాట అంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినట్టు భావ ప్రకటన అనేటువంటి స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛని హరిస్తున్నటువంటి ప్రభుత్వాలను మనం ఇలా క్లియర్గా చూస్తున్నాం. గతంలో ఏమంటారు, రేవంత్ రెడ్డి పాలనలో కావచ్చు, కేసీఆర్ పాలన కావచ్చు, ఇలాంటి జర్నలిస్టులు ఎంతోమందిని వాస్తవాన్ని ప్రజలకు వినిపించడమే పాపం అనే తీరుగా తీసుకుపోయి లోపల పెట్టి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడు ఎన్ఐఏ అనేటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో కేంద్రానికి సంబంధించినటువంటి అంశం అది. రాష్ట్రానికి వచ్చి ఎక్కడ విచారణ చేయాలనుకున్నా కూడా ముందస్తు ఉత్తర్వులు జారీ చేయాలి. ఆ జారీ చేస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ములాఖాత్ అయిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి మనిషిని మాట్లాడటానికి కావచ్చు, ఇంకేదైనా కేసులు కావచ్చు, ఇంకేదైనా జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసే గాథ ఇన్నన్న లాంటి వాళ్ళని తీసుకుపోయి బంధించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థ రాజ్యాంగ నిర్మాణం చేసి, ఇది మనవాద రాజ్యాంగం చేసి, ఇది
హిందూ రాజ్యాంగం మార్చేసి ఇక్కడ ఏ మతం కూడా లేకుండా భూస్థాపితం చేయడంలో భాగమే ఈ ఆపరేషన్ కగారు, ఈ అన్నలను చంపుడు, నాలాంటి వాళ్ళని పట్టుకపోయి జైల్లో కూసబెట్టుడు, ఇదంతా జరుగుతున్నది. ఓకే. ఒక మాటలు చెప్పాలంటే గాథ ఇన్నన్నని మాట్లాడినందుకే పట్టుకపోయిరు అనేటువంటి చర్చకు వస్తే ఉమ్. రాజ్యాంగాన్ని క్లియర్గా తగలబెట్టినట్టే లెక్క. అవును. ఇది ముందుగా ఎవరు గుర్తుపట్టాలి? మేము బహుజనులం అని చెప్పి మిసాలు తిప్పేటువంటి నాయకులు ఎవరైతున్నారో ఉమ్. వాళ్ళు పసిగట్టాల్సినటువంటి అంశం. ఉమ్. రాజ్యాంగాన్ని కాపాడతాం, రాజ్యాంగాన్ని కాపాడతాం, రాజ్యాంగాన్ని కాపాడతామని పదే పదే బల్లలు గుద్ది నెత్తి నోరు మొత్తుకుంటున్నటువంటి ఉద్యమకారులు ఎవరైతున్నారో వాళ్ళు పసిగట్టాలి. వాళ్ళు దీని మీద మాట్లాడాలి. వాళ్ళందరి మౌనం ఏ వైపు దారి తీస్తున్నారు అనుకుంటారు? ఏముంటుంది, మనవాద రాజ్యానికి పునాదులు వేస్తురని అర్థం, ఉమ్. అంతే కదా. అంటే గ్రహిస్తలేరు అనుకోవచ్చా వీళ్ళంతా ఇది? గ్రహించకపోవడం అనేది ఏముండదు. వాళ్ళు గుడ్డోళ్ళు ఏం కాదు, లేకపోతే తెలివి తక్కువలు ఏం కాదు. అవును. గ్రహించకపోవడం అనేది ఏముండదు. ఉమ్. నోరు తెరిస్తే నా నాలుక ఏడగొస్తారనే భయం. ఉమ్. నోరు తెరిస్తే నా నాలుక ఏడగొస్తారనే భయం. ఉమ్. కానీ వాళ్ళకి ఇంకొక విషయం అర్థం కాకపోవడం ఏంటంటే ఉమ్. గతంలో మాట్లాడితే నాలుకలు కోసేసారు. అవు. గతంలో రాజరిక వ్యవస్థలో, రాజరిక పోగొడలో మాట్లాడితే నాలుకలు కోసేసారు. చెప్పులు వేసుకుంటే కాళ్ళు నరికేసారు. ఉమ్. బట్టలు వేసుకుంటే వీపి నుండి ఆతలు పెట్టారు. ఉమ్. పెద్ద మనిషి అయిన పిల్ల పక్కలకు రాకపోతే తల్లిదండ్రిని చంపేసారు. అవును. భర్త ముంగల్ని భార్యను కట్టేసి చేర్చారు కదా. అవును. అలాంటి రోజు వస్తుందనేటువంటి తత్వాన్ని వీళ్ళు ఎందుకు పసిగడతలేరు? ఉమ్. ఇలా మెదళ్ళకేమన్నా చెదలగిట్ట పట్టిందా అనేటువంటి కోణంలో అనిపిస్తుంది. బట్ వాళ్ళకి అన్నీ తెలుసు. ఓకే. అలానే తెలుసు, మాట్లాడకపోవడమే చాలా విచిత్రం. ఓకేనా. మరోసారి హిడ్మా తల్లిని ఊహించుకుని ఒక పాట చిన్న. అంటే నేను ఏమిటంటే హిడ్మా విషయానికి వస్తే ఒక్క హిడ్మా అని కాదన్న, ఒక్క హిడ్మా అని అనేక కాదు. మంది ఉన్నారు. అందులో ప్రపంచవ్యాప్తంగా పరిచయమైనటువంటి వ్యక్తి హిడ్మా. హిడ్మా హిడ్మా పాక హనుమంత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కేంద్ర కమిటీలో కీలక సభ్యులు అయినప్పటికీ వాళ్ళ ఎవరికి పరిచయం లేదు కాబట్టి, అంటే సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ మీద చర్చలు జరగలేవు కాబట్టి వాళ్ళు అంటే కనిపించకుండా వేరు. అట్లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళపైన ఒక పాట. నేనేమిటంటేనా, ఒక తల్లికి గర్భం అయిన తర్వాత బతికుంటే పిల్ల ఉడుతుంది, అవు. చనిపోతే పీనిగా ఉడుతుంది. అవును. కానీ కన్నీళ్ళకి కడుపు అయితే ఏం పుడుతుంది అనేటువంటి కోణంలో పాట చేస్తున్నాం. ఉమ్. కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేద తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు. విప్లవమెప్పుడు విత్తనమే, విప్లవమెప్పుడు విత్తనమే, అంతం లేని సంతానమే. వేలాది హిడ్మలను చంపింది, వేలాది హిడ్మలను చంపింది, రాజ్యమెన్నడు నీతిగా గెలిచింది. కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేద తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు. తొందరగా వేస్తాయి పాట. ఓకేనా. ఎందుకంటే సింపుల్గా నక్సలైట్లు, కొత్తగా నక్సలైట్లను కానీ అటువంటి గర్భాశయం భూమి మీద ఏం కొత్తగా పుట్టలే. అవు. ఈ నక్సలైట్లకు పురుడు పోసేటువంటి, ఆ నక్సలైట్లు పుట్టేవలసినటువంటి ఆ పురిటి నొప్పులను ప్రజలకు కల్పిస్తున్నటువంటి రాజ్యాలు ఏవైతున్నాయో ఆ రాజ్యాలనే ఈ నక్సలిజాన్ని నిర్మాణం చేస్తున్నాయి. ఓకే. రాజ్యమే పుట్టిస్తున్నది, రాజ్యమే సంపిస్తున్నది. ఓకేనా. చర్చబడుతున్న మావోయిస్టుల అందరి బ్యాక్గ్రౌండ్ చూస్తే అంటే సరైన ఇల్లు లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుల నేపథ్యం సరైన ఇల్లు లేదు, వాళ్ళకి అసలు ఆస్తులు కూడా లేనటువంటి సందర్భం. వీళ్ళంతా ఏం సాధించిర్రు అంటే ఏం చెప్తారు మరి? ఏం సాధించారంటే సమాజంలో వాళ్ళని ఏం సాధిస్తారనుకొని రాజ్యం సంపుతుంది అనేటువంటి క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఓకే. అది ఆన్సర్ దొరికిపోతుంది. అవును. ఏం సాధించారు అనేటువంటి క్వశ్చన్ ఎదురైనప్పుడు ఏం సాధిస్తారనుకొని మీరు ఈ ఎన్కౌంటర్లు చేస్తున్నారు, అవును. ఏం సాధిస్తారని చెప్పి మాట్లాడితే చంపుతున్నారు. ఉమ్. ఇక్కడ ఆన్సర్ దొరికిపోతుంది కదా భయ్య అవును. అన్న. అలా చాలామంది మౌనం పాటిస్తారు ఈ సందర్భంలో. అన్న కానీ సుక్కరామ్ నర్సన్ ఎందుకు బయటకు వచ్చి బలంగా గొంతు వినిపిస్తూ ఉన్నాడు అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, మనిషికి సావు అనేది వస్తుంది ఖచ్చితంగా. బతికినంత కాలం రోజు చస్తే నేను బతికేది ఎప్పుడు? రైట్. బతికినంత కాలం నేను రోజు సస్తూ బతుకుతే నా మనసు చంపుకొని, నా ఇష్టాన్ని చంపుకొని, నా భావ ప్రకటన స్వేచ్ఛని చంపుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్ మా కోసం రాసినటువంటి రాజ్యాంగాన్ని నిలువున మిట్ట మధ్యాహ్నం ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజలంతా చూస్తుంటే తగలబెడుతుంటే ఎట్లా ఊకోబుద్ధి అవుతుంది? ఊకోబుద్ధి కాదుగా. బాధలో భాగమే వినిపించడం, వినిపిస్తేందుకు మనం ఏమో నచ్చలేట్లం కాదు, లేకపోతే నచ్చలేట్లా పోయి వచ్చిన వాళ్ళం కాదు. కనీసం వాళ్ళని చూసిన పాపాన పోలే, ఆ చూసి అదృష్టం కూడా కలగలే కదా. ఓకే అన్న నా ఇప్పుడు గద్దర్ నుండి మొదలుకుంటే ఇప్పుడు సుక్కరామ్ నరసన వరకు అనేక మంది మావోయిస్టులకు అంటే వాళ్ళ త్యాగాలను గుర్తిస్తూ అనేక పాటలు పాడారు.
వాళ్ళ చావుల పైన పాటలు పాడారు. కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. బడా బడా పాటగాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మౌనం పాటిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఏం సూచన ఇస్తారు మీరు? నేను ఒకటే చెప్తా, చాలా మంది ఉర్రు పేర్లు చెప్తే బాధపడతారు. హ్మ్. ఇలా ప్రకృతి అని ఒక ఆయన, అవు. వికృతి అని ఒక ఆయన, లోకం అని ఒక ఆయన, హ్మ్. వికాసం అని ఒక ఆయన, ఆకాశం అని ఒక ఆయన, ఇట్లా చాలామంది హ్మ్. వయసు మళ్ళీ రిటైర్డ్ అయ్యారు. అవు. కరువును చూసిర్రు, కాలాన్ని చూసిర్రు, కన్న పిల్లలు చూసిర్రు, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు చూసిర్రు. ఇంకేం చూస్తారు భూమి మీద? హ్మ్. ఇంకేం చూస్తారు? ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదు కదా. అవు. వాళ్ళ ప్రాణాలు చాలా గొప్పవి, వాళ్ళ త్యాగాలు గొప్పవి అని చెప్తందుకు నీకేమని వస్తుంది? హ్మ్. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నట్టేనా, ఇక్కడ అసలు పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే హ్మ్. ఈ పాటకాళ్ళు, ఈ మాటకాళ్ళు ఇవన్నీ కదా మమ్మల్ని ఈడి దాకా పట్టుకొచ్చినాయి. అవును. ఇలా మీరే నిశ్శబ్దంగా ఉంటే మా వెనక ఎవరు నిలబడాలి? అవు. మీరు ఉద్యమాలు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా యుద్ధం ఆగకపోయి హ్మ్. ఎందుకు సతికిలబడ్డరు? రేపు వచ్చే తరాలకి ఏం చెప్తారు? హ్మ్. లేకపోతే మీకు ఇప్పుడు ఇళ్ళల్లో కూర్చొని మనవలకు కథలు చెప్తుంటారు కదా, అవును. అది అట్లా ఆ రాజు ఇట్లా, ఈ రాజా ఇట్లా అని చెప్తే ఆ చెప్పే టైంలో బిడ్డ నాకు చేత కాదు, నేను దొంగని, నేను రిటర్న్ వచ్చినా, నేను ఏమి చెయ్యలేను, హ్మ్. ఇగో ఇది ఇట్లుంటుంది, ఇది ఇట్లుంటుంది, రాజ్యం అనేది ఇట్లుంటుంది, మీరు కూడా ఇప్పుడు నేను ముసల్తనానికి వచ్చినాక ఆ ఏమంటారు కూసాలన్నీ గులగొట్టుకొని ఆకిట్లో కూర్చొని అరుగు మీద పాఠాలు చెప్తున్నా కదా, మీరు కూడా అట్నే హ్మ్. నోరున్న మూగజీవులుగా బతుకురు అని చెప్పి వాళ్ళ మనవలకు, వాళ్ళ మలవరాలకు, రేపు వచ్చే తరాలకు కథలు చెప్పుకుంటుండేవాను. ఓకే. ఎందుకు అని అంటే మీ పాటల పుణ్యమే కదా చాలామంది పోయి చచ్చిపోయింది. హ్మ్. మీ పాటలు వాస్తవాన్ని చెప్తేనే కదా వాళ్ళు తుపాకులు పట్టుకుంది. ఇలా మీలాంటి వాళ్ళు చెప్తేనే కదా నేను రాయడం నేర్చుకొని, పాడడం నేర్చుకొని ఇలా మీడియా దాకా వచ్చి నీలాంటి సోదరునితో ముచ్చట పెడుతున్నది. అవును. ఏం పుట్టింది మీకు? సత్యత్వంకలకు వచ్చినాక సమర్థం ముట్ల అయినట్టు ఏంది కథ? హ్మ్. అంటే వాళ్ళ మౌనం వల్ల నష్టం జరుగుతుందని భావిస్తారా? నష్టమే, 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 హ్మ్. నష్టమే. నేనేమంటా అంటే నగేష్ ఒక పుస్తకం కొనుక్కుంటాడు. హ్మ్. ఇంక మంది మీద ఎందుకు పెట్టాలి నిన్నే అంట. నగేష్ ఒక పుస్తకం కొనుక్కుంటాడు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాలన్నీ నవిలి మింగుతాడు. హ్మ్. నవిలి మింగిన అక్షరాలని ఎలగాంచకపోతే, ఓహ్! లేదా మింగిన తర్వాత అరిగించుకొని నలుగురికి చెప్పకపోతే హ్మ్. ఏం చక్కదనను ఆ బుక్ కొని ఏం లేదు. కదా. హ్మ్. నేనేమంటున్నా అంటే ఈ మానవ సమాజంలో మీరు చూసిన బాధలు, విధ్వంసాలు, విప్లవాలు రేపటి తరానికి చెప్పురయ్యా. హ్మ్. సావుకు భయపడుతూ సమాజాన్ని ప్రేమిస్తాం, మేము ప్రజా కవులం, మేము ఆ కవులం, మేము మీ కవులం, మేము నాయకులం, మేము ఉద్యమకారులం, మేము నక్సలైట్లం, మేము ఆడకట్టలు కట్టినాం, ఈడలు కట్టలు కట్టినామని ఎవరికి చెప్తుర్రు? ఓకే. ఎవరికి చెప్తుర్రు? హ్మ్. ఇప్పుడు నాలాంటి పోరగాళ్ళు ఉర్రు. ఇప్పుడు నేనున్నా, నాకు నిండా 35 ఏళ్ళు లేవు. హ్మ్. నేనేమంటున్నా అంటే మాకు తెలిసింది ఏదో చెప్పాలనుకుంటున్నాం అంతే. హ్మ్. మేము నక్సలైట్లం కాదు కదా, అవును. మేము తుపాకులు పట్టుకునేంత సినిమా మాకు లేదు కదా. హ్మ్. మీరు అని పట్టుకొని చూసి వచ్చిర్రు కదా, అవును. అక్కడ ఉన్న కష్టం ఏందో చెప్పుర్రి. రెండోటి ఆ ప్రాణాలు ఎందుకు పోతున్నాయో చెప్పుర్రి. మీరు రాజ్యాన్ని ఏం ధిక్కరించకుండ్రి. హ్మ్. మీరు రాజ్యాన్ని ధిక్కరించే దమ్ము మీ దగ్గర చచ్చిపోయిందనే విషయం ప్రజలందరికీ అర్థమైంది. అది ఓకే. మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, నాయకులు కావచ్చు, అతి సాధారణమైనటువంటి ఆదివాసులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు. అవును. అది అందరికీ అర్థమైంది. వీళ్ళు ఎవరు మాట్లాడలేదు, వీళ్ళకు ఏమంటే ధైర్యం చచ్చిపోయింది, సచ్చిన శవాల లెక్క బతురు వీళ్ళు, హ్మ్. బతకని అని చెప్పి ఊకుంటారు, బాగుంది. అవును. కానీ ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదని ప్రజలకు చెప్పుర్రి. ఆ ప్రాణం విలువ ఎందుకు తెలుస్తుంది వాళ్ళకు. రైట్. ప్రాణం విలువ తెలిసిన తర్వాత పోయే ప్రాణాలను చూసి నీలాంటి నాలాంటి వాళ్ళు కన్నీళ్లు పెడతారా, కత్తులు నూరుతారో తెలుస్తుంది. అవును. రాజ్యాలను మీరు ఏమనుకుర్రి? హ్మ్. గతంలో అన్న అందశ్రీ స్వయంగా నీ గాత్రానికి కూడా నీ గాత్రాన్ని చూస్తే నాకు భయమవుతుంది బిడ్డ అని చెప్పేసి నిన్ను ఒక సందర్భంలో ఒక చోట పోయినటువంటి వీడియో అందశ్రీ మరణం తర్వాత చాలా వైరల్ అవుతా ఉంది. ఆయన 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 చావు ఎట్లా అనిపించింది అన్న? చాలామంది బాధపడ్డారు. మీరు ఒక పాట కూడా తీసుకొచ్చారు. ఆయన చావును అందరి చావుల్లా అనే చూస్తారా, లేదంటే ఏదన్నా వేరే కోణంలో? అంటే నేనేమంటేనా, ప్రతిదీ చాలామంది ఈ మాటకి ఏమనుకుంటారో తెలియదు కానీ వాస్తవం ఇది. ప్రతిదీ ఇక్కడున్న ఆర్థిక వనరులు, ఆర్థిక మూలాలే కారణం. ఓకే. ఎందుకనంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా 100కి 70% హ్మ్. పౌష్టిక ఆహారం తింటున్నటువంటి ప్రజలు లేరు మన దేశంలో అవును కదా. హ్మ్. అలాంటప్పుడు 64 ఏళ్ళకి అందశ్రీ అన్న చనిపోతుందంటే అసలు ఏం జరిగింది హ్మ్. కదా. మనం ఇవన్నీ ఆలోచన చేయాలి. ఒక బాపనైనా 120 ఏళ్ళు బతాడు, ఎట్లా బతాడు? హ్మ్. ఎట్లా బతాడు? ఈ పేదోళ్ళు తింటే కంట్రోల్ బువ్వా,
లేకపోతే ఇంకేదో బువ్వ, ఉమ్. బువ్వే తినాలి. అవును. భూమి మీద బువ్వను మించిన విషయం లేదు. అవును. భూమి మీద బువ్వను మించినటువంటి విషయం లేదు. ఉమ్. బువ్వ ఎంతవరకు అది బాడీకి ఎక్కర వస్తుంది, ఎంతవరకు బాడీకి సేఫ్టీ చేస్తుంది, ఎంతవరకు బాడీని బలంగా ఉంచుతుంది అనేటువంటి ఆ ఆ చిన్న కోణం కూడా ఉమ్. అనగారినటువంటి ప్రజలలో లేదు ఓకే. కదా. ఇప్పుడు అందశ్రీ అన్న అడ్డ మీద కూలి పని చేసిన కాంచెలు మొదలు పెట్టుకుంటే మొన్న ఆయన అంత్యక్రియల దాకా, అంటే ఆయన చనిపోయేదాకా కూడా ఆయన ఎక్కడ కూడా పౌష్టికాహారం తీసుకున్నట్టుగా నేను చూడలే. అవును. చూడలే. ఉమ్. ఒక మనిషికి రోగం ఎందుకు వస్తుంది? సరైన ఆహారం లేక. అంతేనే, అంతే అంతే, ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పటికీ సింపుల్ బై, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినా మళ్ళా చెప్తున్నా, ఉమ్. ఇప్పటికీ ఈ దేశంలో కంట్రోల్ బియ్యం పంచుతున్నారు అంటే అర్థమైంది. అర్ధాకలితో చనిపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి ఉమ్. కదా. అవును. కంట్రోల్ బియ్యం పంచడం ఏంది? బియ్యం పంచడం ఏందా? ఉమ్. ఎంత విచిత్రం ఇది. బయట దేశాలకు మనకు కొలమానం వేసుకుంటే దీంట్లోకన్నా సరిపోతామా? సరిపో. కానీ మన కాడ ఏమంటారు, బలగాలు ఉన్నాయంటారు, అది అంటారు, ఇది అంటారు. చాలా గొప్ప దేశం, అవును. చాలా గొప్ప దేశం కాదంటలేము. ఉమ్. కానీ గొప్ప దేశంలో ప్రజలకున్న తిప్పల్ని తీర్చే నాయకుడు వాడు. ఆ రాజ్యం ఏ రాజ్యం? ఉమ్. ప్రజల తిప్పలు, ఈ గొప్ప దేశంలో ప్రజల తిప్పలు తీర్చేటువంటి రాజ్యం రావడం కోసమే కదా రాడికల్స్ పుట్టుకొచ్చిర్రు. అవు. ఆ రాడికల్స్ మీద ఇవాళ అది దఫల వారిగా పేర్లు మార్చుకుంటూ వస్తే, దఫల వారిగా పేర్లు మార్చుకుంటూ వస్తే ఉమ్. ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో అంతం చేస్తున్నది. ఇలా మొన్న మనం చాలా చూసుకోవాలి. ఇప్పుడు మొన్న శాటిలైట్ ఏమంటారు, ఈ TV9, TV5, ఉమ్. HMTV, టీ న్యూస్, V6 ఇవన్నీ ఛానళ్ళు ఉన్నాయి కదా. అవును. ఎక్కడన్నా అమరవీరు చనిపోయిన కాడ, ఎవరైనా చనిపోయిన కాడ కనపడతాయి ఈ ఛానళ్ళు. ఏవైనా కనపడితే మీ ఏమంటారు, ప్లస్ టీవీ తెలుగు కనపడాలి, తెలంగాణ, అది ఎవరు మన తెలుగు, మన తొలి వెలుగు, ఉమ్. ఇంకొక 4-5 ఛానళ్ళు, G8, N9, ఉమ్. ఇవే కనపడతాయి. వాస్తవాన్ని చెప్పలేనుడు, ఉమ్. వాస్తవాన్ని అడగలేనుడు, ఇద్దరు దేశద్రోహులే. అవును. ఇద్దరు దేశద్రోహులే. ఉమ్. నేనేమంటున్నా అంటే అసలైన దేశద్రోహులు ఎవరు? వాళ్ళు రాజ్యపీఠం మీద కూర్చొని ఉన్నారు. ఉమ్. వాళ్ళు రాజ్యపీఠం మీద కూర్చొని ఉన్నారు కాబట్టి కానీ అడిగేటోళ్ళు చంపుతారు. రైట్. అంతే కదా. ఉమ్. అంటే దాంట్లో భాగంగానే ఇప్పుడు అందశ్రీ అన్న కావచ్చు, ఇప్పుడు గూడంజన ఉన్నాడు. ఉమ్. గూడంజన పేరు కన్నా గుర్తుందా అసలు? అవును. అవును. గూడంజన పేరు ఉమ్. పేరు కూడా గుర్తులేదన్న, మర్చిపోయారు ఆల్రెడీ. ఆయన పాట లేకుండా మనం దీన్ని ఊహించుకోగలుగుతామా? లేదు. ఈ తెలంగాణ ఇప్పుడున్న తెలంగాణ సమాజాన్ని ఊహించుకోగలుగుతామా? ఉమ్. ఆయన ఎవరికి గుర్తు కూడా లేదు. అవును. ఎందుకనంటే డబ్బులు లేవు, డబ్బులు లేవు. అవును. వాళ్ళ కాడ ఉన్న కళలకు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి పైశాచికత్వంతో కూడినటువంటి కులం ఏదైతుందో ఆ కులంలో కొంచెం పెద్ద కులం అనేటువంటి కులంలో పుట్టుంటే ఉమ్. వాళ్ళు కూడా ఈ పాటలు అమ్ముకొని, ఈ సావు పాటలు, సంవృత పాటలు, బలిచిన పాటలు, బలిపెక్కిన పాటలు, అటు ఇటు కాని పాటలు పాడి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయ్యారు. ఓకే. అంటే ఇక్కడ కళ ఉన్నప్పటికి కూడా కులము లేదంటే ధనము రెండు ప్రభావితం చూపిస్తాయి అంటారు. చూపిస్తాయి. ఇప్పుడు నేను ఉన్నానా ఉమ్. సింపుల్గా, చాలా మంది అంటుంటే నేను కామెంట్లో వింటున్నా. ఉమ్. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్న మాట అంటే స్వతహాగా నేను దాన్ని ఫేస్ చేసిన. ఓకే. సుఖరామ్ నడిచే కార్లో తిరుగుతాడు, కారు ఓడిచ్చాడు. ఉమ్. ఫైనాన్స్లో కారు ఇస్తారు, ఎంత పిచ్చి కొడుకులు వీళ్ళు. అవు. ఫైనాన్స్లో కారు ఇస్తారా, నెలకి నీ కట్టుకో, అవును. అడగ దేనికి? ఉమ్. రెండు సుఖరామ్ నడిచే కారు ఎట్లా కొన్నాడు అనే సందర్భం వచ్చినప్పుడు ఉమ్. ఫైనాన్స్లో పోయి నా పేరు కొడితే ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది కదా. అవు. ఇంత నాలెడ్జ్ లేకుండా కామెంట్లు పెడితే ఏమనాలి? ఇక్కడ ఒకటన్నా సుఖరామ్ నర్సనకు అనేక అవకాశాలు వస్తూ ఉన్నాయి. మరి ఎందుకని చెప్పేసి అంటే ధనం లేనప్పుడు మనం ముందుకు వెళ్ళలేం. ప్రతిదానికి ఇప్పుడు ఇంధనం పోయాలన్నా, ఈఎంఐ కట్టాలన్నా ధనమే అవసరం. అవును. మరి పాట పాడితే లక్షలు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక 15 లక్షల ఆఫర్ కూడా వచ్చింది. ఎందుకని చెప్పేసి ఆ దిశ ఎందుకు వెళ్తలేవు మరి? నాకు ఇంట్రెస్ట్ లేదన్నది. ఉమ్. అంటే నేనేమంటే టోటల్గా నేను పాటలే వాడా, ఓకే. రకరకాల పనులు చేసుకుంటుంటా. ఉమ్. నాకు వచ్చిన పనులే చేస్తా. ఉమ్. నేను పంచాయతీ అంటే పంచాయతీ ఎంపుతుంది పోతా, ఉమ్. ఇంకేదైనా పనులు ఉంటే చేస్తా. దీని మీదనే ఆధారపడలేను. ఎందుకనంటే పాట పాడితేనే పూటకి వెళ్తుంది అనేటువంటి దిశగా నేను లేను. అవును. రేపు ఉండను కూడా. ఉమ్. ఎందుకంటే నేను ఉద్యమకారుని కాదు, ఓ పాటకాన్ని కాదు. సందర్భం వచ్చినప్పుడు నాకు బాధ అనిపించినప్పుడు, ఉమ్. నా మనసు ఏదైనా స్పందించినప్పుడు మాత్రమే చేస్తా. ఉమ్. ఎందుకనంటే 3 పిల్లలు కన్న తర్వాత నేను ఈ పాట నమ్ముకోను, నేను పాట మీదనే బతుకుతా అంటే నా పిల్లట బతకాలి. అవు. కాబట్టి నేను అనేక పనులు చేయాలి. ఉమ్. ఇప్పుడు నేను ఎదురు 1 రూపాయి కూడా పెట్టినా, నా ఒంటి మీద ఉంగరం ఉన్నా
రేపు నా పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అవును నేనేదో సోకేసుకొని తిరుగుతుంది కాదు కదా. అవును కాబట్టి ఏంటంటే వాళ్ళ కోసం నేను పని చేయాలి కాబట్టి చేస్తున్నాను అంతే. ఓకే. గద్దరన్న వర్ణించినప్పుడు, గద్దరన్న నీ బాటలోనే మేము నడుస్తాం, నీ గొంగడి మేమవుతాం, నీ చేతిలో కట్టె మేమవుతాం, నీ కాలి గజ్జ మేమవుతాం అని చెప్పేసి అన్నోళ్ళు నిజంగానే గద్దరన్న ఒక మావోయిస్ట్ ఉద్యమం నుండి వచ్చినోడు. మావోయిస్టుల తరపున అనేక సందర్భాల్లో శాంతి చర్చలకు వెళ్ళినటువంటి వ్యక్తి. కనీసం శాంతి చర్చల విషయం పక్కన పెడితే గద్దరన్న పాట అంటే ఈ సమయంలో గద్దరన్న పాట ఉంటే బాగుంటుండే అని చెప్పేసి అనుకున్న సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆద్యం మీరు పోస్తూ ఉన్నారు గద్దరన్న పాటకు. ఇంకా అనేక మంది మేమే గద్దరన్నలం అని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళు మౌనం పాటిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు? ఏముంటుంది, మౌనం పాటించేటోళ్ళంతా నేను ఇందాక చెప్పినా కదా, ఉమ్, యమపాశం వాళ్ళు ఎంట పడుతుందని డిసైడ్ అయ్యారు. ఉమ్, బతకాలి సరే, మేము కుక్కల లెక్కనైనా సరే బతకాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఉమ్, కుక్కల లెక్కనైనా సరే మేము బతకాలి అనుకుంటుర్రు. ఓకే. సుఖరాం నడిచి అట్లా బతకాలనుకుంటలేడు. ఉమ్, సింపుల్. అంతే. ఇంతకు మించి ఏం చెప్తా వాళ్ళ గురించి అన్న. ఎన్ఐఏ అధికారుల దృష్టిలో సుఖరాం నరసన పడ్డాడని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. పడవచ్చు ఆ, అట్లా. భయం ఏమైనా అవుతుందా? భయం అనేది ఏముంటుంది పెద్దన్న, భయం అనేది చాలా మందికి తెలియని విషయం. ఏంటంటే మీకు కొత్త ముచ్చట చెప్తాను. ఉమ్, భయం అంటే ఇంకేదో అనుకుంటారు. ఉమ్, ఇజ్జతి విలువలకు మించినటువంటి భయం లేదు భూమి మీద. ఓకే. ఇజ్జతి విలువ, ఉమ్, ఇజ్జత్ అంటే అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది. ఇజ్జతి విలువలకు మించినటువంటి భయం భూమి మీద లేదు. ఉమ్, ఆ ఇజ్జత్ విలువ నాకు ఉంది కదా, ఓకే. ఇక భయం ఎందుకు ఉంటుంది అన్న. అది కామన్ పట్టకపోవడం అనేది, లేకపోతే ఇంకేదో ఇంట్రాగేట్ చేయడం అనేది, లేదంటే ఒక 4 దెబ్బలు కొట్టేది, ఈ జైల్లో పెట్టేది, ఎప్పటి సందో చూస్తూనే ఉన్నాం కదన్న. ఉమ్, అంటే సిద్ధమైన రన్నిటికి సిద్ధం అనేది ఏమిటి, మనం ఏమైనా నక్సలైట్లు వాళ్ళు పట్టకపోతాను ఉమ్, పాట వస్తుంది కాబట్టి పాట వాయినాక అంతే ఓకే. అన్న. అంటే అనేక మంది పాటలు పాడేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మౌనం పాటిస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చింది, సచ్చేటోళ్ళు చస్తా ఉన్నారు, వాళ్ళ సావులు వాళ్ళు చావని, మనమైతే సుఖాంశే ఉన్నాం కదా, తింటున్న 3 పూటలు బోవ దొరుకుతుంది, ఇల్లు ఉంది అని చెప్పి సైలెంట్గా ఉంటూ ఉన్నారు. ఈ సమయంలో మీరెందుకు నెత్తి మీద వేసుకుంటారు? నేను అందుకే ఏం చెప్తున్నా క్లియర్గా, నాకెందుకులే అని పోతందుకు నేనేమంటారు, సచ్చిన శవాన్ని కాదు, నాలో జీవం ఉన్నది కదా, ఓకే. నాలో జీవం ఉన్నది. రెండోటి నేను జంతువును కాదు, నేను జంతువును కాదు. జంతువు కసొంటిది కూడా ఇంకో జంతువు మీద ప్రేమ ఉంటుంది. కానీ ఇక్కడ మానవ రూపంలో పుట్టినటువంటి కొంతమంది మేధావులు, అందరిని అంటలేను, కొంతమంది మేధావులు మేము గొప్పళ్ళం రైటర్లం అనుకునేటోళ్ళని అంటుంది ఈ మాట. మానవ రూపంలో పుట్టినటువంటి జంతువులు ఉన్నాయి కొన్ని. ఓకే. అలాంటి జంతువులో భాగంగా కుక్క కూడా ఏమంటారు, జంతువు అంటారు కదా అని కూడా. అవునవును. అట్లాంటి బతుకు నాకు వద్దు అనుకుంటున్నా అన్న, అందుకే వదిలేయలేకపోతున్నా ఓకే. మొన్న ఒక పాట పాడిరు, బాగా వైరల్ అవుతా ఉంది, పాక హనుమంత్ అన్న అంత్యక్రియలో. అని చేస్తానని చెప్పేసి ఒకసారి ఆ పాట ఆ పాట కూడా ఎట్లా అంటే, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు విన్న పాట. యాక్చువల్గా పాట మొన్న లొంగిపోయి వచ్చిన సంజీవ్ అన్న రాసిన పాట. ఓకే. అదొక 7-8 భాషలలో ఉంది. అని చేస్తని అరిసిగోల వెడుతున్నావు, అని చేస్తని అరిసిగోల వెడుతున్నావు, నువ్వు ఆపాలేవురో అది నిప్పుల బాగు గనక, నువ్వు నిలపాలేవురో అవి విప్లవాలు గనక, మైకులను పట్టుకొని మందలించినోళ్ళందరి కటకటాల తీసుకపోయి పెట్టారా అని కేసు పెట్టి. ఇప్పుడు మాట్లాడి అన్న ఏం జరుగుతుంది సమాజంలో అని మైక్ ముంగల పెడితే వాడు మావోయిస్ట్ అవుతాడు. మొన్న తొలి వెలుగు రాగి దాంట్లో చేసే పిల్లగాడు తమ్ముడి పేరు అనిల్ ఉన్నాడు. అనిల్ కూడా విచారణకు పిలిచారు. ఎట్లా పిలుస్తారు? ప్రజల కొరకే పాటవాడి ప్రజల మధ్య నా ఉంటే నక్సలైట్ల ముద్ర చేసి కటకటాల కూసోబెట్టి. అంటే నేనేమంటున్నానంటే, విప్లవాన్ని ఆపరా అనే విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే, ఒక మనిషిలో మొదలయ్యేటువంటి సంఘర్షణను ఆపగలుగుతారా? ఆ సంఘర్షణను మించినటువంటి విప్లవం ఇంకెక్కడన్నా ఉందా? ఒక స్త్రీ పురుషుడు కలిస్తే ఒక నూతన జీవి నిర్మాణం అవుతుంది. ఆ జీవి నిర్మాణ కలయికని మీరు ఆపగలుగుతారా? జీవి నిర్మాణ కలయిక ఆగనంత కాలం ఈ మానవ సమాజంలో, ముఖ్యంగా ఈ దేశంలో విప్లవం అనేది రోజు పుడుతుంది. దాన్ని వాళ్ళతో ఏడవుతుంది. అందుకే ఆ టైంలో గుర్తొచ్చి పాడినది అన్న. ఓకే. అంటే ఆ పాటల ప్రభావం వల్ల గతంలో గాదే ఎన్ఐఏ అరెస్ట్ కంటే ముందు ఏం చెప్తా ఉన్నారు, ఆయన మాటల ప్రభావం వల్ల ఎవరైనా మావోయిస్టులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనను అరెస్ట్ చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా ఈ పాటల ప్రభావాన్ని ముందు పెట్టుకునే పరిస్థితి కనిపించదా?
చేస్తే చేస్తుండొచ్చు. రాజ్యం అనుకుంటే చేయకపోతే ఏం చేస్తుంది? నేనేం పెద్ద అదా? ఓకే. నేను పెద్ద ఏమీ అది కాదు. 55-60 కిలోలు టౌకనే ఎత్తుకుపోతారు వాళ్ళు. పెద్ద పని ఏం కాదు అది. అంటే నేనేమంటున్నట్టే గాదయ్యన్న మాట్లాడింది కావచ్చు, ఒక 10-11 ఏళ్ల కింద మాట్లాడినటువంటి ప్రొఫెసర్ సాయిబాబా గారు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లెక్చరర్గా ఉన్నటువంటి ప్రెసిడెంట్ కాసిమన్న కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. నేనేమంటున్నంటే మాట్లాడితేనే మావోయిస్టులు పుడతారు అనుకుంటే మీరు చేసే విధ్వంసాలకు ఇంకెవరు పుట్టాలి? మాట్లాడితేనే మావోయిస్టులు పుడతారు అనుకుంటే, మాట్లాడిన వాళ్ళంతా మావోయిస్టులే అనుకుంటే మీరు చేసే విధ్వంసాల నుంచి ఇంకేం పుట్టాలి? వీళ్ళు పుట్టడానికి కారణం మీ పాలన కాదా? వీళ్ళు పుట్టడానికి కారణం మీ పాలన కాదా? ఇది రాజ్యం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎందుకు అనంటే సమస్య లేనప్పుడు తిరుగుబాటు ఆడిది. కడుపు నిండా తిన్న తర్వాత ఎవడు అన్నం అడగడు బాస్. కడుపులో గాలినప్పుడే కష్టానికి పోతాడు. అవసరమైనప్పుడే మనిషి పని చేస్తాడు. అవసరమైనప్పుడే మనిషి మాట్లాడతాడు. అనవసరంగా మాట్లాడి ఏమంటారు? తిక్కలోడు అంటారు కదా. సింపుల్ ఒకటే డైలాగ్తో కొట్టిపడేస్తారు తిక్కలోడు అని. పాక హనుమంతు మీద ఒక పాట పాడారు, ఒకసారి ఆ పాట అది అప్పటికప్పుడు అనుకుని రాసిన ఖచ్చితంగా చేయాలి అని అనుకొని రాజ్యహింసల నడమ రాలిపోయిన త్యాగాల తరములెన్నో, అడివమ్మ బడిలోన విప్లవ బడిలోన చదివిన చదువులెన్నో, సామ్రాజ్యవాదుల పంజరంలో జిక్కి సితికిన బతుకులెన్నో, కొడుకులను గనలేదు కొడమండ్లగన్నారు కొట్లాట నేర్పినారు. నల్లగొండ కడుపు నిండా చండూరు మండలం పుల్యముల గ్రామం ప్రజాయుద్ధం పాక హనుమంతును విప్లవ యోధుని గన్నదమ్మో, ప్రజాయుద్ధం పాక హనుమంతును విప్లవ యోధుని గన్నదమ్మో. మూటగొట్టే తండ్రి కాయ కష్టం నేర్పింది విప్లవ పోరుతత్వం, పీడితుల పిడికిల్ల నక్సలిజం చేసింది ప్రజలను ఐక్యమత్యం. నీళ్లు వారే నదుల కడుపు నిండా నెత్తురే నింపిన కాకి రాజ్యం, తడబాట లేకుండా అడుగులేసి ఆయుధాన్ని అన్న ఎత్తి పట్టి, మార్చుమావో బాట మదిన దలిసి, మార్చుమావో బాట నెమరు వేసి, మార్పు గోరి మావో బాట బట్టి, తరతరాల బానిసత్వానికి అంతిమ గీతాన్ని రాసిపెట్టి, నల్లగొండ కడుపు నిండా చండూరు మండలం పుల్యముల గ్రామం ప్రజాయుద్ధం పాక హనుమంతును విప్లవ యోధుని గన్నదమ్మో, విప్లవ యోధుని గన్నదమ్మో. ఇదే పాట చేసింది. నల్లగొండలో అంటే నల్గొండ అంటేనే తిరుగుబాటుకు, అంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, సాయుధ పోరాటంలో కావచ్చు, అనేక సందర్భంలో నల్గొండ ఒక పేరు తెచ్చుకున్నటువంటి జిల్లా. అదే ప్రాంతంలో పుట్టినటువంటి మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుందని? ఏముంటుంది, నిజం మాట్లాడాలనే గుణం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. సమస్య ఎంత పెద్దదైనా చాలా చిన్నగా చూసే అలవాటు నేర్చుకున్నాను. అది ఎక్కడి నుంచి అంటే మా నాయన నుంచే. ఎందుకునంటే తండ్రి ఏమంటారంటే, నువ్వు తట్టుదాగి నెత్తురు వెళ్తుంటే కూడా మనం భయపడి ఎక్కడ ఏమవుతామో అని నెత్తురు కాడుతుంటుంది. ఆయనకు లోపల బాధ అవుతుంటుంది. కానీ ఆ బాధను వదిలేసి మనలో ఉండే భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తాడు. గిదెంత అనుకుంటా, గిదెంత అంటాడు. ఆ గిదెంత అనే కాంచెల్లి ఆ గిదెంత అనే పదవి నన్ను గిడి దాకా తీసుకొచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు నా పిల్లలు, నా ముగ్గురు పిల్లలు కదా, వాళ్ళకి ఏమైనా దెబ్బ తాకి ఏదైతుంది బిడ్డ ఏం కాదు మందు పెడితే పోతుంది. సమస్యని భూతత్వంలో కాకుండా చిన్నగా చూస్తే పరిష్కారం దొరుకుతుంది. నేను అది బాగా మెయింటైన్ చేసి. ఇట్లా తల్లిదండ్రుల ప్రేమ మీద ఒక చిన్న పాట అంటే నేను అమ్మ మీద రాసే ప్లాన్లో ఉన్నా, రాస్తా. తల్లిదండ్రి అనేది వాళ్ళది ఏం చెప్తామన్నా ఏం చెప్పలేము. ఇప్పుడు నేను ఒక పాటలో చెప్పిన ఏంటది, ఓయమ్మ నాకు జన్మనిచ్చిన నాయమ్మ, జన్మలో నీ రుణము తీర్చుకోలేనమ్మా, రక్త మాంసాలను పాలగా చేసి, రక్త మాంసాలను పాలగా మార్చి తాపి పెంచిన త్యాగమూర్తివి నీవమ్మ, ఓయమ్మ నాకు జన్మనిచ్చిన నాయమ్మ, జన్మలో నీ రుణము తీర్చుకోలేనమ్మా. తెలియని తనములో తిట్టినా కొట్టినా నీ మీద నేను ఎగిరినా దునికినా, తెలియని తనములో తిట్టినా కొట్టినా నీ మీద నేను ఎగిరినా దునికినా,
ప్రాణమెదురు పెట్టి నాకు జన్మనిచ్చినా ఉన్నాయమ్మా నీ కొరకు ప్రాణమిస్తానమ్మా అంటే ప్రాణం ఇచ్చేంత గొప్ప కొడుకు అయితే ఏం కాదు కానీ ఆ త్యాగాన్ని ఇయ్యలేం మన ప్రాణం ఇచ్చేంత దానికి తిరిగి పొందలేం కదా. ఓకే. తల్లి ప్రేమ నేను ఆ పదంలో కూడా అన్న చెప్పిండు, కాన్పును మించిన కష్టమే లేదమ్మా, కాన్పును మించిన కష్టమే లేదమ్మా, కన్న తల్లి కంటే గొప్పేం లేదమ్మా రాసింది. నిసారణ రాసింది పాట. నేను చాలాసార్లు మాట్లాడుతుంటే పాట మీద. ఇక తండ్రి విషయానికి వస్తే ఇక తండ్రి మనం నాన్న పాట కూడా చేసినాం కదా, చాలా మందికి బాగా రీచ్ అయింది. నాయనా ఉండలేక రాస్తినేవో అక్షరం, నేనెంత రాసిన చెప్పలేనులే నీ జీవితం, కాలానికి పెద్ద కొడుకువు కంట నీరుకును పెద్ద దిక్కువు, పిండి కొమ్మోలే వెరిగేటి మమ్ములా నీ జీతం లేని కాపలా, నాయనా ఉండలేక రాస్తినేవో అక్షరం, నేనెంత రాసిన చెప్పలేనులే నీ జీవితం, చెమట సుక్కకు ఏకైక సోపతి సద్ది మూటతో సాగేటి బంధమది. ఈ పాటలు కూడా అంటే చాలా మంది రాస్తుంటారు తల్లి మీద తండ్రి మీద. మన మన ఉపశమనం కోసం రాయాల్సిందే. వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మన ఉపశమనం కోసం విని 4 కన్నీళ్లు గాడ్చుకుంటేందుకు మాత్రమే రాయగలుగుతాం వాళ్ళ మీద. ఎందుకంటే అది ఎట్లా అంటే చెప్పలేం రాతల. ఏం రాసినా తక్కువే, ఏం చెప్తావు, ఏం రాసినా కూడా తక్కువే. ఆ కోణంలో రాసింటి పాట. ఓకేనా. పాక హనుమంతు నవంబర్లో తల్లికి రాసినటువంటి ఉత్తరం అన్నా, అంటే అందులో మాటలు చూస్తూ ఉంటే ఒక్కొక్క మాట ఆయన ఎందుకు మావోయిస్ట్గా మారిండు, ఆయన కుటుంబ నేపథ్యం ఏంది అని చెప్పేసి రాసుకున్నటువంటి మాటలు ఈ ఉత్తరం చదివిన తర్వాత చాలామంది కన్నీరు పెట్టారు. నిజంగా పాక హనుమంతు జీవితం ఇట్లుండేనా అని చెప్పేసి. ఆ ఉత్తరం చదివిరన్నా? లేదన్నా, చదవలేదు. చాలామంది అంటే ఇది చాలా అంటే నేను చదివినప్పుడు నిజంగా కళ్ళల్లోకి నీళ్ళు తిరిగినాయి. అంటే సాయుధ పోరాటంలో కావచ్చు, వాళ్ళ తాత చేసిన త్యాగం కావచ్చు, వాళ్ళ అమ్మ నాన్న కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆ ప్రాంతం బిడ్డగా మీరు ఎట్లా ఉన్నాయని అక్కడ జీవితాలు. అంటే మనం పోతా ఉంటే మొత్తం బీడులు వారిన నేలలే కనిపిస్తా ఉన్నాయి. ఇంకోటి నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతా కూడా ఇప్పటికీ అది రెడ్డి చేతులలో ఉన్నటువంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇప్పటికీ ఉద్యమాలు కూడా అక్కడి నుంచి ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? ఆధిపత్యం ఉన్నది కాబట్టి, అణచివేత ఆధిపత్యం ఉన్నది కాబట్టి. ఆ ఆధిపత్యం అనేటువంటి ఆక్రోశాల నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమకారులు వీళ్ళంతా. బండి యాదగిరన్న కావచ్చు, ధర్మభిక్షం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది, ఎవరు మారోజు వీరన్న కావచ్చు, భీమిరెడ్డి నరసింహారెడ్డి కావచ్చు, తర్వాత ఎవరు మల్లు స్వరాజ్యమ్మ కావచ్చు, బెల్లి లలితక్క కావచ్చు, బైలం సంతోషన్న కావచ్చు, నిసారన్న కావచ్చు, సుద్దాల హనుమంతు గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. అంటే నేనేమంటే ఇప్పటికీ రెడ్డి ఆధిపత్యంలో ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉంది, సడన్గా చెప్పాలి అనే పేరు ఏదన్నా కళలు కూడా లేచి చెప్పాలనుకుంటే పేరు ఏది ఉందనంటే అది నల్గొండ. ఇంతమంది త్యాగాలు, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా కూడా ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళే. మారోజు వీరన్న అయితేనేమి, బెల్లి లలితక, వీళ్ళందరూ కూడా ఇంకా ప్రాంతం నుండి ఇంకా అణచివేతకు గురైతూ. అంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒక యాదవ బిడ్డకు నల్గొండ జిల్లా నుండి ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తి యూరిన్ తాగిపించినటువంటి ఘటన నల్గొండ నుండి. ఇంకా కూడా ఇదే అణచివేతల నల్గొండ ఉంది. దీనికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్తాను, ఎలాగైనా సరే నేను బతుకుండాలనేటువంటి ఆలోచనే వాళ్ళని బతుకున్న శవాలు చేసి పెడుతుంది. నేను మొన్న పాటలు చెప్పిన, మీ ఇంటర్వ్యూలో చెప్పిన, నేను ఏంటది, పురుటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు, గొప్ప మనసెట్ట వచ్చింది కొడక, అయ్యో ఎవరు వస్తారయ్యా మీ వెనక. మీరు అడిగిన ప్రశ్న కూడా నేను ఆ పాటలు రాసిన. ఏమని? స్వార్థాల లోకము సస్త మాకెందని సచ్చి బతుకుతున్నారయ్యా. ఇవన్నీ స్వార్థం అనుకుంది. నేను బతుకుంటే సాల్వై, కుక్కనో నక్కనో ఏదో బతుకుంటే సరిపోయా. స్వార్థాల లోకము సస్త మాకెందని సచ్చి బతుకుతున్నారయ్యా, మీరు అడిగిన బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు బంధుకును వదలకయ్యా. అలాంటి తల్లులు హనుమంతన్న లాంటి వాళ్ళని కన్నాయి, వీరన్న లాంటి వాళ్ళని కన్నాయి, బెల్లి లలితక్క లాంటి వాళ్ళని కన్నాయి. కాబట్టి నేనేమంటే ఈ బతుకున్న పీనిగల కోసమే కదా వాళ్ళు బంధుకులు పట్టుకున్నది. ఎంత పీనుగులు సచ్చిన శవాల మధ్యలో బతుకున్న జీవులుగా బతుకుతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎవరికి ఎక్కడ వచ్చిందనేది చూస్తున్నాం.
సాయుధ పోరాటం జరిగిన తర్వాత సాయుధ పోరాటం ఎవరికి ఎక్కరొచ్చిందో చూస్తున్నాం. అవును. విప్లవోద్యమాలు వచ్చిన తర్వాత విప్లవోద్యమాలు ఎన్ని మలుపులు తిరిగినాయి, విప్లవోద్యమంలో అగ్రవర్ణాల పాత్ర ఎంత, ఉమ్, అగ్రవర్ణాలు చేసింది ఏంది, ఎంత శాతం అగ్రవర్ణాలు ఉన్నారు, ఉమ్, ఎవరు చచ్చిపోయిండ్రు, భారతదేశంలో తెలంగాణ విషయానికి వస్తే ఎవరి త్యాగాలు ఎక్కువ ఉన్నాయి, ఉమ్, ఎవరి మాన ప్రాణాలు తీసిర్రు అనేటువంటి సందర్భానికి వచ్చినప్పుడు అణగారిన కులాలు తప్ప ఇంకో కులాన్ని వెతకలేము మనం. అవును. కానీ అణగారిన కులాలు ఐక్యంగా లేరు కాబట్టికనే ఈ రెడ్డి రాజ్యం, ఎలమ రాజ్యం, ఇట్లా అనేక రాజ్యాలు పుట్టుకొస్తున్నాయి. పుట్టుకొచ్చు కదా, ఉన్నాయే కొనసాగుతున్నాయి. అవును. నువ్వు ఎంత తెలివని ఉండని ఏమన్నా చేయని బాస్, ఉమ్, భారతదేశంలో నువ్వు పుట్టినవా, భారతదేశంలో నువ్వు పుట్టినవా, ఉమ్, నువ్వు సచ్చేదాకా కులం. నువ్వు 1,00,000 కోట్లకు అధిపతి అయినా సరే ఉమ్, నువ్వు అంటరానునివే. 1,00,000 కోట్లకు అధిపతి అయినా నువ్వు భారతదేశంలో పుడితే చాలు, నువ్వు అంటరానునివే. అంటే అది మార్పు రాదని చెప్పేసి అంటే రాదు 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 రాదు. ఎందుకు రాదు అంటే అణగారిన వర్గాలు ఐక్యతకు వచ్చినప్పుడు అవుతుంది. అణగారిన వర్గాలను ఐక్యత చేసేలో భాగంగానే విప్లవాలు పుట్టుకొచ్చినాయి. అవును. ఆ విప్లవాలని పట్టించింది కూడా ప్రజలే కదా. అవును. ఆ విప్లవాలను పట్టించింది కూడా ఉమ్, అణగారిన వర్గాలే కదా. ఆ విప్లవాలను నడిపింది కూడా అణగారిన బిడ్డలే కదా. అవును. అక్కడ కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం హైకమాండ్ కూర్చున్నది కదా. ఇక ఈ మధ్యకాలంలో లొంగిపోయిన వాళ్ళలో చూస్తూ ఉంటే చాలామంది సరెండర్ అయ్యారు, లేదంటే దొరికినాకనే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఇందులో కూడా కులాన్ని కొన్ని డెప్త్గా పోయి చూస్తే మరణించిన వాళ్ళంతా కూడా బీసీఎస్ ఎస్టీలే. లొంగిపోయిన వాళ్ళలో కావచ్చు, లేదంటే దొరికిన వాళ్ళలో ఇప్పటికీ సరెండర్ ఆశన లాంటి వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు. ఇక్కడ కూడా కులం ఉందని చెప్పేసి అంటారా? ఎందుకు లేదు, ఖచ్చితంగా. నేనేమంటా అంటే వీళ్ళందరూ బయటకు వచ్చినందుకు ఏమంటావు అని నన్ను అడిగితే ఏం చెప్తుంటే, విప్లవం అనగానే ఎర్రజెండా గుర్తొస్తుంది కదా. అవును. ఎర్రజెండాకు పెట్టిన దుమ్ము వదిలింది అనుకుంటున్నాను, అంతే. ఎంతకు మించి చెప్పలేను నేను. ఓకే, వాళ్ళందరూ లొంగిపోవడం, ఎర్రజెండాకు పట్టిన అంటే నేను దొరికిన వాళ్ళని అంటలేను, లొంగిపోయి వచ్చిన వాళ్ళు అట్లా అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే వయసు మితి మీరిపోయి కనీసం కళ్ళు కనబడకుండా నడవలేని పరిస్థితులు బయటకు వచ్చిన వాళ్ళని అనడానికి లేదు. ఓకే, అనడానికి లేదు. ఏ ఏ స్వార్థం బుద్ధితోనైతే కొంతమంది బయటకు వచ్చారు వాళ్ళంతా ఎర్ర జెండాకు పట్టినటువంటి దుమ్ము లాంటి వాళ్ళు. ఆ ఎర్ర జెండా ఇట్లా దులిపితే దుమ్ము బయటపడ్డది, అది తేటకైంది. ఇలా కాకపోతే రేపు ఓడోడెత్తుకుంటాడు, నువ్వు నేను ఇంకోడు. కానీ ఎవరైతే లొంగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ స్వార్థం వల్లనే, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వల్లనే ఈరోజు హిడ్మా కావచ్చు, పాక హనుమంత్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ మరణిస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు, అంటే చాలామంది జెన్యున్గా ఉన్న వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నాం మనం దాన్ని? ఇంకో సైడ్ వచ్చి దాంట్లో ఇబ్బంది ఏంది ఇప్పుడు, ఎందుకనంటే ఆశన్న లొంగిపోయిన నాటికి ఆయన బట్టి చాలామంది గుంపు వచ్చింది. అవును, చాలామంది గుంపు వచ్చింది. ఇవాళ మొన్న మనం హనుమంతన్న అంత్యక్రియలకు మనం పోయినాం, ఆయన ఫేస్ చూసినాం మనం కదా. సింపుల్ లాజిక్ చెప్తాను. ద సేమ్ టైం ఆరోగ్యం బాగలేక బయటకు వచ్చినటువంటి జేఎన్ఎం సంజీవన్ చూసినాం, ఆయన ఫేస్ని కూడా చూసినాం కదా. కనీసం తిండి లేక నిద్ర లేక అడవిలో ఉండేటువంటి వాళ్ళ ఫేస్ ఎట్టుంటుంది, ఆశన్నతో పాటు వచ్చి కుసున్నోళ్ళ ఫేస్ ఎట్టున్నది. రెండోటి, పార్టీ దగ్గర తుపాకులే ఉంటే, ఒకవేళ నక్సలైట్ పార్టీ దగ్గర తుపాకులే ఉంటే దాడికి ప్రతి దాడి చేస్తారు కదా. 100%. మరి ఆశన్న కాడ ఉన్న ఎమ్మటి వచ్చిన వాళ్ళ కాడ అందరి కాడ తుపాకులు ఎక్కడివి, అన్ని కొత్తవి ఉన్నట్టున్నాయి, కనబడుతుంది కెమెరా ముంగల. అప్పుడే తయారు చేసుకుని పోయినట్టున్నాయి అవన్నీ. అప్పుడే ఏమంటారు, సందకలకి వెళ్ళి తీసి దాపెట్టి సందలకి వెళ్ళి తీసుకొని పోయినట్టున్నాయి అవి కదా. అన్ని తుపాకులు ఎక్కడివి. రెండోటి, అంత పెద్ద దళం ఉంటుంది ఎక్కడన్నా, అంత పెద్ద దళం ఉంటుంది అన్న. బార్డర్లో ఉండే సైన్యాలు కూడా గుంపులు ఉంటారు కదన్న. బార్డర్లో అంటే దేశాన్ని కాపాడుతున్నాం అని మాట్లాడుతున్నటువంటి భారత జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుంపులు ఉంటారు కదా. ఎంతమంది ఒక్కడు ఎట్లుంటారు ఉన్నారు, వాళ్ళంతా పేడ ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళంతా. ఆ పేడ ఆర్టిస్టులకు పెద్ద మనిషి ఆశన్న అంతే. ఎందుకనంటే నీకేం అర్థమైపోయినావన్నా, నువ్వు చాలా ఏళ్ళు పని చేసినావు, నీ పని మేము నా వయసు అంటే ఇప్పుడు ఇది వీడియో బయటకు పోయిన తర్వాత అంటారు ఈయన వయసు ఎంత, వాడెంత, వీడెంత. నిజం మాట్లాడుతానికి వయసుతో ఏం పని రా భయ్, ఏం పని. ఈయనకి ఏం అర్థమైపోయినావు, ఏం అర్థమై వచ్చినావు.
మేము చనిపోతే ఏముంది ఒక ఎర్ర జెండా కప్తారు అంతేనా మా బతుకంటే. మరి ఆయన ఏమనుకొని పోయినావు? ఓకే. ఇవాళ దీనికి సమాధానం అడుగుతున్నావు కదా, మరి నువ్వు దానికి సమాధానం చెప్పాలి. ఉమ్. పోయేటప్పుడు జనానికి ఏం చెప్పిపోయినావు, అల్లకి పోయి ఏం చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం అడుగుతున్నావు? అవును. ఇన్న లాంటి వాళ్ళు లేకపోతే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే నన్ను అడిగే అర్హత ఎవరికి లేదంటే మరి ఎవరు అడగాలి? నేను ఎవరు అడగాలి? పోనీ నువ్వు చెప్పే ముచ్చట ఎవరికి చెప్తున్నావు? మరి ప్రభుత్వాలకే చెప్తున్నావు. నువ్వు చెప్పే ముచ్చట ఎవరికి చెప్తున్నావు? అమాయకమైనటువంటి మా ప్రజలే నీ ముచ్చట అనేది. అవును. ప్రభుత్వాలతో నీకేం పని? నువ్వు ఆటపావు వాళ్ళకు నీతోనేం పని? నువ్వు కాకపోతే 100 మంది ఆశానాలను దింపుతారు వాళ్ళు. అవును. 100 మంది ఆశానాలను దింపుతారు తెల్లారికల్లా. ఇది రోబోలోకం, ఇది రోబోలోకం. రైట్. ఆశానాలు లాంటి వాళ్ళు 100 మందిని దింపుతాడు, పెద్ద పైన అది. అవును. నేనేమంటాను అంటే మనము జవాబుదారితనం ఉండాలి. అది లేకుండా మాట్లాడితే నాకు ఎర్రగుడ్డ కప్తారు. ఆయన ఏమనుకొని పోయినావు? మరి నువ్వు మాట్లాడే మాటలకు నీ ఎమ్మటొచ్చిన వాళ్ళు లొంగిపోయిన వాళ్ళు అని ఎట్లా అనాలి? పేడ్ ఆర్టిస్టులు అని అంటారు కదా. అవును. నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. నేనేమంటాను పుట్టించుకొని, అవును. నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది కదా. అవును. ఇంకా నేను కొత్తగా నేను చెప్పింది ఉంది, నేను ఆయన అన్నదే ఉంది. అంటే నేనేమంటున్నానంటే అగ్రస్థానంలో ఉండి పెద్ద స్థాయిలో ఆలోచించేటువంటి వాళ్ళు ఏం లొంగిపోలేరు. అవును. వాళ్ళు చనిపోయారు. ఇలా హనుమంతన్న కావచ్చు, ఇంకా చాలా లొంగిపోలేరు, చనిపోయారు. హనుమంతన్నుండు ఒక అనగారిన కుటుంబం, ఓ యాదవ్ కుటుంబం నుంచి వచ్చాడు. 45 ఏళ్ళు ఉండు పార్టీలో. 45 ఏళ్ళు అంటే నేను పుట్టలే ఓకే కదా. నా బాధలు ఏంటంటే వాళ్ళు ప్రాణాలే ఇస్తున్నారు, మనం పాట పాడలేమా? ఓకే. అట్లా అని చెప్పి ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో మనం తీసుకుపోయినా ఏం చేస్తారు? కేసులు పెడతారు, లోపల పెడతారు, ఇంకేదో 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 ఇంకేదో. ఇప్పుడు సాయిబాబా లాంటి గొప్పలం అయితే కాదు, ఏళ్ళకేళ్ళు అండజేళ్ళు వేస్తుంది మళ్ళీ. ఆయనకున్న నాలెడ్జ్లో ఈ సమంత లేదు, ఈ సమంత కూడా లేదు. చివరిగా ఆయనను నిర్దోషిగా రిలీజ్ చేయడం, ఆయన చనిపోవడం అంటే ఇట్లా సాయిబాబాను, ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా రిలీజ్ చేసినాక 6 నెలలకు ఆయన చనిపోవడం, ఇలా కాదనే పరిస్థితి కూడా 6 నెలలకు అట్లనే ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. నిర్దోషిగా ఏం చేయలేదు, చనిపోతాడని వదిలేసిరాళ్ళు అంతే. తెలుసా? ద్రోహమే అది, కుట్ర. తెలుసా వాళ్ళకి? కొట్టిందన్న చాలామందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. నాకు తెలిసింది చెప్తున్నాను. సగం ప్రపంచాన్ని నడపగలిగే మేధస్సున్నాడు సాయిబాబాను. మామూలుడు కాదు, మామూలుడు కాదు. ఆయన స్థాయి చాలా 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 దూరాలకు చేరేటువంటి దారి అయినది. ఆ దారి గనక వేసటే సాయిబాబా యూనివర్సిటీనో లేకపోతే ఇంకెన్నో 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 చెప్పే కాడ ఉంటే ఈ సమాజం మార్పు జరుగుతుంది, మనువాదానికి మరణ శాసనం రాస్తారనేటువంటి కోణంలో ఆయన అరెస్ట్ చేశారు. ఓకేనా. ఆపరేషన్ కగార్ పైన మరోసారి మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ కగార్ అనేది ఒక పైశాచికం. ఆపరేషన్ కగార్ అనేది అంబేద్కరిజాన్ని, అంబేద్కర్ వాదుల్ని, రాజ్యాంగాన్ని నిలువున తగలబెడుతున్నటువంటి సందర్భం. రెండోటి నేను ముఖ్యంగా చెప్తా, ఒక మాట అయితే అనగలుగుతాను నేను. గొప్ప గొప్పలు ఉన్నారు. మందకృష్ణ ఉన్నాడు ఎగ్జాంపుల్. నేను ఆయనని ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే, గతంలో ఆయన నక్సలైట్ పార్టీలు అలా చేసి వచ్చినాడు కదా. ఇంతమందిని చంపుతుంటే ఒక మాట కాకపోతే ఒక మాట, ఏంది ఈ విధ్వంసం? ఒక మాట మాట్లాడొచ్చుగా. చనిపోతున్నది మీ బిడ్డలే అన్న, మీ అన్నగారిన బిడ్డలే అన్న, మీరు మాట్లాడొచ్చుగా అన్న. కనీసం వాళ్ళు చర్చలకు వస్తుంటారు, చర్చలకు పిలవండి, చర్చలకు పిలవండి అని అన్న పిలుపునియొచ్చు కదన్న. ఒక మాటే అన్న ఏమవుతుంది చెప్పొచ్చుగా అన్న. ఇలా ఎందుకంటే మందకృష్ణ కొంచెం పెద్దగా కనపడతారు కాబట్టి ఆయన పేరు పెట్టి అంటున్నారు. చిన్న చిన్న వాళ్ళు అంటే మస్తు లీడర్లు, వాళ్ళ లీడర్లు కూడా అనలేము. విశారదన్ అని ఉన్నాడు, నా నిమ్న జాతి లేఖం కావాలి, నా బహుజన బిడ్డ లేఖం కావాలి, నా ఎస్సీ ఎస్టీ బీసీ లేఖం కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలి, ఎస్సీలకు రాజ్యాధికారం కావాలని మాట్లాడుతున్నటువంటి విశారదన్ అన్న కావచ్చు. అక్కడ చనిపోతున్నది, చంపబడుతున్నది మా బిడ్డలే, చర్చలు జరపవచ్చు కదని ప్రభుత్వాలకు లేఖలు రాయండి అన్న, ప్రభుత్వాలను అడగండి అన్న. మీరు చెప్తే ఇంటే ఈ ప్రభుత్వాలు. మందకృష్ణ అన్న చెప్తే మోడీ వింటాడు, మందకృష్ణ అన్న చెప్తే అమిత్ షా వింటాడు. మీలాంటి వాళ్ళైనా చెప్పాలి కదన్నా. నేను ఎందుకంటున్నంటే ఇన్ని సావులు చూసుకుంటా, ఇంత రక్తం చూసుకుంటా
మీరు ఎట్లా నిమ్మలంగా ఉండగలుగుతున్నారు, ఓకే. ఎట్లా ఉండగలుగుతున్నారు అని ఒక వాళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటుందని ఆలోచన. ఓకే. మోదీ అమిత్ షాల పైన కూడా ఒక పాట పాడారు ఏమని? మొన్న సందర్భంలో. ఉమ్. మోదీకి అమిత్ షాకు వార్నింగ్ ఇచ్చుకుంటూ ఒక పాట పాడారు. అది పాక్ హనుమంతన్న అంత్యక్రియలో. ఒకసారి ఆ పాట అన్న. అంటే నేనేమంటే అన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మోడీ అమిత్ షా ఎవరైనా, మోడీ అనేటైనా నేను అల్ల ఆ పాటలు చెప్పినానేది, కాతగాయని చెట్టు కడుపు తీపెరగదు మోడీకి ఏమీ ఎరక. ఇది ఒక 30 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఈ నక్సలైట్ పార్టీ అనేటువంటి పార్టీ లేఖ రాసిందట. ఇప్పటికైనా అర్థమైందా మీకు కడుపు పోతా అని, బహిరంగంగా లేఖ పంపిరట. ఓకే. ఇప్పుడు మోడీకి ఏమెరక, మోడీకి ఏం తెలియదు ఆయనకి. అమిత్ షా ఉన్నాడు, అమిత్ షా కొడుకు బతికే ఉన్నాడు కదా, ఆయనకేం తెలుస్తుంది? మా అమ్మకి తెలుస్తుంది, మా అమ్మ ఎంతమందిని కానీ ఎంతమందిని చంపుకుంది అనేది మా అమ్మకి ఎరుకుంటుంది, మా నాయనకి ఎరుకుంటుంది. మీరు బాగురు కదా, మీకు ఏమనిపించదు. మోడీ సర్కారు వాళ్ళకి తెలిసిందల్లా దేవుడు భయ్య, దేవుడు ఉన్న రోజులు వాళ్ళ రాజ్యం ఉంటుంది. ఓకే. ఈ దేశంలో దేవుడు ఉన్నన్ని రోజులు వాళ్ళ రాజ్యం ఉంటుంది. అమాయకంగా 2 చేతులు జోడించి నేను ఏమీ చేయలేను, నేను సచ్చిన శవంతో సమానమే, నువ్వే నా జీవమని 2 చేతులు జోడించేటోళ్ళు ఉన్నంత కాలం వాళ్ళ రాజ్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలే రియలైజ్ కావాలి. ఎంతమంది నక్సలైట్లు చచ్చిపోయినా, ఇంకెంతమంది నక్సలైట్లు అయినా ప్రజలు రియలైజ్ కాంది ఏ ఉద్యమం కూడా మొదలపడదు అన్న. ఓకే అన్న. అంటే ఆ పాట ఒకసారి వినిపించే ప్రయత్నం చేసి. నాకు పాట అప్పటికప్పుడు అనుకొని పాడినాం కదా, నేను గుర్తుకు రావాలి. గుర్తుకు కాదు ఆ టైం అంతే అట్లా. అంటే చాలా అగ్రెసివ్గా వెళ్ళిరు ఆ రోజు అంత్యక్రియల మొత్తం పూర్తి స్థాయిలో. దాదాపు 2 రోజులు అన్నం తినకుండా మొత్తం లో బీపీకి గురై ఆ కాలు నడుచుడు అంత దూరము అంతమందిలో, మళ్ళీ గొంతు పోతున్నా నీళ్ళు తాగుకుంటూ అప్పటిదప్పుడు ఎనర్జీ చేసుకొని వాడు. దేనికి ఎందుకన్నా ఆడ ఏంది అసలు? ఏం లేదన్న, మన ఇంట్లో పీనిగా అనిపించింది. ఎందుకు అంటే ఎందుకు అంటే ఇప్పుడు నేను చేస్తున్నా, నేను బతికే బతుకులో నా భార్య పిల్లలే ఉన్నారు, నేను బతికే బతుకులో నా భార్య పిల్లలే ఉన్నారు. కానీ ఆయన బతుకుల భారతదేశం ఉన్నది. అలాంటి సాగుకు అన్నం పోయి మనం ఒకరోజు పని చేస్తాం, 2 రోజులు వదిలిపోతే ఏమవుతుంది? ఆ కోణంలో ఆలోచించిన అంతే. చాలామంది దృష్టిలో సుఖరాం నరసన్న అంటే మొన్నటి వరకు ఒక లెక్క అయితే, మొన్న అంత్యక్రియల తర్వాత ఇంకో లెక్క. అంటే సుఖరాం నక్సలైట్ అనే కాదు, చాలామంది ఈ ఆ భావజాలం ఉన్న వాళ్ళు లిఫ్టిస్టులు అందరి దృష్టిలో నువ్వు ఒక హీరో అయినావు ఆ రోజు. అప్పన్నది ఎందుకు అంటే ఎవ్వరు మాట్లాడడానికి భయపడే సమయంలో నువ్వు వచ్చి పాట పాడడం, ఆ అంత్యక్రియలకు కొంతవరకు అందం తీసుకొచ్చినావు. లాస్ట్కు వాళ్ళ అమ్మకు రాసిన ఉత్తరంలో కూడా ఏమని ఉంటుంది, నాలాంటి నాయకుల తల్లిదండ్రులు చనిపోతే ఈ సమాజమే ఇంటి సభ్యుల్లాగా వచ్చి అంత్యక్రియలు చేసిరని చెప్పేసి తెలుసుకున్నప్పుడు నాకు సంతోషం కలిగిందని హనుమంతు వాళ్ళ అమ్మకు రాసిన ఉత్తరంలో వాళ్ళ నాన్న అంత్యక్రియల గురించి మాట్లాడుకుంటూ రాసింది. ఇలా హనుమంత్ అన్న చావును అనేక మంది ఇంటి సభ్యుల కంటే ఎక్కువ మంది బయట వాళ్ళే ఉండి చాలా ఘనంగా జరగడం, వస్తేనే 10,000 మంది రావచ్చు. అవును, దాదాపు 300 మంది ఇంటెలిజెన్స్ అధికారుల మధ్యలో మాట్లాడతారే, వాళ్ళు మమ్మల్ని చూసి మమ్మల్ని రికార్డ్కి ఎక్కించుకుంటారని చెప్పి చాలామంది మౌనం పాటించారు అక్కడ, నేను గమనించిన. కానీ మీరు ఒక్కరే అగ్రెసివ్గా వెళ్ళడం, ఇంకొంతమంది మహిళలు కూడా వెళ్ళారు, వాళ్ళని పక్కన పెడితే మీరు ఆయన కొత్తగా ఒక పాటలతో అందం తీసుకొచ్చి ఆయన అంత్యక్రియలను చాలా ఘనంగా జరిపిర్రు, అందులో మీ పాత్ర కూడా ఉంది అని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు. అసలు సుఖరాం నరసన్న ఏంది అని చెప్పేసి ఒక ప్రశ్న వస్తూ ఉంది. ఏంది సుఖరాం నరసయ్య అంటే సుఖరాం నరసయ్య అంతే. ఇప్పుడు మీరు అంటారు కదా, మాజీలు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సుఖరాం నరసయ్య హీరోలాగా కనబడుతున్నాడు. హీరోలాగా కనబడుతున్నాము అని అంటేనే రేపు రాజ్యం చేతిలో చంపబడుతున్నట్లు లెక్క. ఓకే, సింపుల్. నన్ను ఎత్తుకోవడం ఎందుకు, నన్ను ఎత్తుకోవడం దేనికి? ఓకే, ఎత్తుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఎత్తుకున్నాడు ఖచ్చితంగా ఎత్తేస్తాడు, దాంట్లో డౌటే లేదు. వీళ్ళు ఎత్తుకున్నాడు రేపు ఎత్తేస్తాడు. ఓకే, ఎత్తుకోవడం అంతే. నేనేమంటే ఒక 45 ఏళ్ల జీవితాన్ని భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం పనిచేసినటువంటి ఆయనకు 35 ఏళ్ల వయసు ఉన్న నేను ఒక 2 పూటల టైం ఇస్తే ఏమవుతుంది అనుకున్నా. నేను బతికంతా భార్య పిల్లల కోసమే. ఒక 2 రోజులు అడిగితే ఇయ్యరా నా భార్య? ఇస్తారు. ఆమె ఇచ్చింది పోయారు అంతే. ఓకే అన్న. అంటే ఇంట్లో ఏం ఫోర్స్ లేదన్న? ఎందుకు ఈ పాటలు ఎందుకు? పిల్లలు ఉన్నారు మనకు, మన చిన్న సంసారం, వెళ్ళిన సంసారం ఏమడికి ఇదంతా మనకు
అని చెప్పేసి ఇంట్లో ఇబ్బంది పెట్టలే. అంటే నేనేమంటే నాన్న ఆట పాటని ఏం పట్టుకొని తిరిగా. అవు. నేను చాలాసార్లు చెప్తుండే కదా, ఆట పాటనే పట్టుకొని నేను కామన్గా అంటే అన్ని జాగాలలో వాడు వేరైతే మొన్న ఆ ప్లేస్లో పాడడం అనేది ఒక అంటే అదొక నువ్వు 100 సభలలో వాడింది ఒక ఎత్తు అయితే ఆ చావుకాడ వాడింది ఇంకో ఎత్తు. ఎందుకంటే చెప్తున్నాను దాదాపు 300 మంది ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారంటే ఎంత పెద్ద నిఘా పెట్టిరు అనేది అది క్లారిటీ అవుతా ఉంది. అక్కడ పాడటం ఎంతో కొంత రిస్కే, ఆడ మాట్లాడడం కానీ పాడటం కానీ ఎంతో కొంత రిస్కే. ఆ రిస్క్ ఎందుకని చెప్పేసి కుటుంబ సభ్యుల నుండి ఫోర్స్ ఏం రాలేదా? లేదు నాన్న, ఏం లేదు. ఏం లేదు, ఎప్పుడు పనిలోనే ఉంటావు పో, ఏముంది నీకు మంచిగా అనిపిస్తే పో, రాదంటది అంతే. అంతే. నేను ఇంకోటి ఏంటంటే మీరు అమిత్ షా మోడీ అని ఇందాక చెప్తున్నారు కదా, అయోధ్యలను మైండ్లో పెట్టుకుని ఒక పాట చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం, అది మీకు వినిపిస్తా. రామ సక్కానోడే మా తండ్రి రామయ్య, రామ సక్కానోడే మా తండ్రి రామయ్య, మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య, రామ సక్కానోడే మా తండ్రి రామయ్య, మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య, మా తల్లి సీతమ్మను మా తల్లి సీతమ్మను రావణుడు ఎత్తుకపోతే, మా తల్లి సీతమ్మను రావణుడు ఎత్తుకపోతే, అనుమయ్యను పంపిన వాట లంకనే ముట్టించిన వాట, అనుమయ్యను పంపిన మాట లంకన మెట్టించిన మాట, మా బిడ్డల చెరిసి చంపితే, మా బిడ్డల చెరిసి చంపితే కలలోనైనా రావాట, రామ సక్కానోడే మా తండ్రి రామయ్య, మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య. ఈ కోణంలాగా మా బతుకున కూడా ఉంటే బాగుండు కదా రాముడు. మా సీతమ్మ తల్లిని తీసుకుపోయి రామదాసుడు ఏదో ఇబ్బంది పెడితే లంకనే ముట్టించి సాగుకొట్టినాం, కానీ మా కళ్ళ ముంగల్నే మా బిడ్డలు చరిచి చంపుతున్నారు. ఒక్కరోజు వస్తే కూడా మా బతుకులు మారిపోతాయి కదా రాముడు. అయ్యా నాయన తండ్రి రామయ్య నువ్వు వస్తే బాగుండు నాయన అని చెప్పి పాట చేస్తున్నా. ఓకే, అంటే ఆ పాటను కూడా హిందూ సంఘాలు వ్యతిరేకిస్తాయి మరి మీ పాట అంటేనే ఎట్లా దేవుళ్ళ పైన. ఇప్పుడు ఒక దేవుడిని తండ్రి కంటే ఇంకేం భావిస్తాం? అవును, రాముడు మా తండ్రి అంటున్నా, సీతమ్మ మా అమ్మ అని చెప్తున్నా, తప్పట్లయితుంది. ఇప్పుడు నేనున్నా దేశంలో అగ్రకులాల దేవుళ్ళు ఉన్నారు, అనగారిన కులాల దేవుళ్ళు, అవునా? బహుజనులకు దేవుళ్ళు, బాపనోళ్ళు రానటువంటి బహుజనుల దేవుళ్ళు, బాపనోళ్ళు పోయేటువంటి బాపనోళ్ళ దేవుళ్ళు. శ్రీరాముని కళ్యాణం జరిగితే బాపన పండితుడు వస్తాడు కదా. మా కొమిరెల్లి మల్లన్న లగ్గం అయితే ఎందుకు రాడు? రావాలి కదా. అంటే ఈ మధ్యలో వస్తుర్రేమో తెలియదు, అంటే వాళ్ళ హక్కులే అడుగుతా ఉన్నారు డైరెక్ట్. కొమరెల్లి మల్లన్న స్థానంలో సన్నిధిలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొల్ల కుర్మలు వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు మాకు కావాలని చెప్పేసి హక్కులు అడుగుతా ఉన్నారు. ఎక్కడైతే సంపద ఉంటుందో అక్కడికి వచ్చేస్తారు. ఓకే, ఎక్కడైతే సంపద ఉంటుందో అక్కడికి వచ్చేస్తారు. మొన్నటిదాకా మనుషులమే కాదన్నటువంటి గొల్ల కుర్మలని, మనుషులే కాదు వీళ్ళు గొర్రెలు కాయాలి, గొంగలు నెయ్యాలి, వీళ్ళు చెట్టు పుట్టలు ఎప్పుడు తిరగాలి, పచ్చడకారం తినుకుంటా బతకాలి, గొర్రెలు మేకలు మేపి మాకు ఇయ్యాలి అని మాట్లాడినటువంటి అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ అసొంటి వాళ్ళ కులదైవంగా అనగారిన కులాలు కులదైవంగా కొలిసేటువంటి కొమిరెల్లి మల్లాలని మీకటిస్తారు. అంటే సంపద ఉంటే బరివత్తలోడు కూడా భగవంతుడు అవుతాడా? మీరు చెప్పిందే కదా ఇప్పుడు, అట్లనే ఉంది అది. సంపద ఉంటే బరివత్తలోడు కూడా భగవంతుడు అవుతాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది, నేను అనలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే సంపద ఏడుంటే అక్కడికి వచ్చేస్తారు. వెనకట బొడ్రాయి పండుగ చేయాలంటే బయలు ఆయనను ఇంకెవరో తీసుకొచ్చేది. ఇప్పుడు బొడ్రాయి పండుగ చేస్తే ఇంటికి 1,00,000 2 లక్షలట. ఆ బొడ్రాయి పూజ చేస్తానికి బాబరాయన వస్తాడు, ఆయన కట్నం 3 లక్షలట. ఎంత విచిత్రం. ఓకేనా, చివరిగా ఈ మధ్యకాలంలో అరవల్లి అడవులను రక్షించుకోవాలని చెప్పేసి చాలా పెద్ద ఉద్యమం నడిచింది. సోషల్ మీడియా వ్యాప్తంగా కావచ్చు, ఇంకా ఆ ప్రాంతంలో ప్రజలు పార్టీలకు అతీతంగా అందరూ పోయి అక్కడ ప్రొటెస్ట్ చేయడం, చివరిగా సుప్రీంకోర్టు దాన్ని అక్కడ ఎట్లాంటి పనులు జరగదు ఎక్కడ నిలిపివేయాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం. అడవుల పైన ఏం చెప్పదలుచుకోరు? రేపటి రోజు అరవల్లి అడవులు కావచ్చు, నల్లమల్ల అడవులు కావచ్చు, తర్వాత చూస్తే కర్రెగుట్టలు ఇవన్నీ కూడా ధ్వంసమయ్యేందుకు పరిస్థితి ఉంది. దాని మీద స్పందిస్తలేరు. దీని మీద ఏదో కొంత ప్రొటెస్ట్ అయితే జరిగింది. ఏం చెప్పదలుచుకోరు అడవుల గురించి? ఏ ఉండదు, ఎవరు ఆపినా ప్రజలు తిరగబడనంత కాలం ఏ అడవిని ఆపలేరు, ఏ పంచాయిని ఆపలేరు, ఏ సావులను ఆపలేరు ఎవరు. ఓకే,
నువ్వు నేనేదో మనం బాధ తట్టుకోలేక మాట్లాడుకోవాల్సిందే. నన్ను అడిగితే నేను చెప్పాల్సిందే తప్ప ఉమ్. ఎంతకాలం ఆపుతారు దాన్ని? ఆపరు. ఎంతకాలం ఆపుతారు? ఆపలేరు. ప్రజా ఉద్యమాలు రానంత వరకు ఇది సాధ్యం కాదు. సాధ్యం పడదు. ఇప్పుడు తెలంగాణ 60 ఏళ్ళు కొనసాగింది. ఎందుకు పట్టింది 60 ఏళ్ళు? ప్రజల చైతన్యం కానంత. ఎవరి జెండా ఆనికే ఉన్నది. ఉమ్. నీ జెండేదిడా? దాన్ని ఆపాలనుకునే ఆయనకు సొంత జెండా ఉందా? ఉమ్. ఆయనకి జెండా లేదు, ఏ జెండా లేదు. ఎవడు పిలిస్తే ఎప్పుడు పోతాడు? అవును. వాడెట్ట ఉద్యమకారుడు అవుతాడు? ఉమ్. నిలబడ్డాడు కదా మనిషి. అవును. నేనేమంటే ఏ అడవిని కాపాడాలన్నా, నల్లమల్ల కావచ్చు, కర్రగుట్టలు కావచ్చు, ఇట్లా అనేక అడవులు చెప్పుకుంటా పోతుంటే ప్రజలు రియలైజ్ అయినప్పుడు మాత్రమే పని జరుగుతుంది. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఉమ్. రాజ్యమే నక్సలిజాన్ని తయారు చేస్తుంది. అవును. రాజ్యమే నక్సలిజాన్ని అంతం చేస్తుంది. ఉమ్. అది పెరిగి 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 పెద్దగా అయిన తర్వాత ఈ రాజ్యపు విధ్వంసాలు విపరీతమైన తర్వాత నువ్వు వద్దన్న విప్లవం నూతన నిర్మాణం పోసుకొని ఉమ్. బగబగ బగబగ వండే మిట్ట మధ్యాహ్నం సూర్యుని తీరుగా నిప్పులు కక్కుకుంటూ వస్తుంది. ఓకే. కాకపోతే టైం పడుతుంది. ఉమ్. ఆ సమయం వస్తుంది అంటారా? ఎందుకు రాదు? ఉమ్. ఎందుకు రాదు చెప్పు. ఇప్పుడు మీరే అన్నారు, ఉమ్. అన్న గొప్ప గొప్ప వాళ్ళే నోరు మూసుకుని నువ్వు ఒక్కనే ఎందుకు వాడుతున్నావు అని. అవును. ఏమనిపించింది ఈ మాట విన్న తర్వాత? ఇప్పుడు నేను ఇది చెప్పిన తర్వాత ఉమ్. నేనేమంటున్నానంటే, నీ తర్వాత నేను, నా తర్వాత నువ్వు ఇంకోడో. ఉమ్. తయారైతేనే ఉంటారు. రూపం మారుతుంది. నేను మొన్న సావులో కూడా చెప్పిన, రూపం మారుతుంది. తుపాకులు పట్టుకుంటే క్రైమే అయింది. మేము ఒప్పుకోం దాన్ని. ఉమ్. మేము ఒప్పుకోం క్లియర్గా. మేము ప్రజాస్వామ్యవాదులం, మీరు చెప్తున్నటువంటి ప్రజాస్వామ్యవాదులం. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా లేదని మాకు కూడా ఎరికే. ఉమ్. బట్ మీ పొందాలనే మేము ప్రజాస్వామ్యవాదులం. మాట్లాడతాం, ఉమ్. చేతుల పేరు రాస్తాం. ఉమ్. అయితే ఇక్కడ విషయం ఏంది? మాట్లాడొద్దు, రాయొద్దు. ఓకే. అసలు పంచాయతీ. ఓకే. వాళ్ళని ఎట్లాగా చంపుతారు, అది ఆపరు. ఓకే. దాన్ని ఆపే ఛాన్సే లేదు, ఆపరాలు. ఓకే. నేనేమంటున్నానంటే, ఇక్కడ మాట్లాడినా, నువ్వు రాసినా, ఇంకేమైనా చేసినా, ఉమ్. గట్టిగా మాట్లాడితే నగేష్ ఏదైనా అడవిని కాపాడమని పోయి వీడియో పెడితే కథమే. ఇక ఉమ్. నగేష్ నా తెల్లారు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది ఉండడు. ఏ జైల్లోనో ఉంటాడు. అవును. టీఆర్ జైల్లోనో, బీఆర్ జైల్లోనో, ఇంకెక్కడో ఉంటాడు. ఉమ్. అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నది అంటేనే దేశం విధ్వంసంలో కూడుకుపోతుందని అర్థం. అవును. విధ్వంసం విపరీతం అవుతుంది అని అంటే దాని వెనకంగానే 100 రెట్లు తిరుగుబాటు మొదలవుతుందని అర్థం. ఓకే. చాలామంది ఇడ్మ చనిపోయిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసినట్టు మావాడు ఒకటి చెప్పిండు. ఉమ్. 75% సెర్చ్ చేసిరట ఆయన గురించి. అవును. ఆ 75%లా ఒక 25% బయటకు వస్తే విధ్వంసం ఎవరిని ఆపుతావు? ఆపలేరు. భారత బలగాల సంఖ్య ఎంత? ఉమ్. దేశంలో ఉన్న జనాభా సంఖ్య ఎంత? అల్లకెళ్ళి 25% వస్తే బలగాలని ఏం చేయాలి? ఉమ్. ప్రభుత్వాలు ఏం చేయాలి? టైం పడుతుంది భయ్, అంతే. అంటే మన ఆలోచన సుదీర్ఘమైనటువంటి దారికి దారులు వేసేటట్టు ఉంటే ఉమ్. జవాబు దొరుకుతుంది. ఓకే. అట్లాంటి మార్పు రావాలని కోరుకుంటా ఉన్నారా? ఖచ్చితంగా రావాల్సిందే. నీ బువ్వ నువ్వు తినడంలా మార్పు కోరుకోకపోతే ఎట్లా? అవును. ఇది నేను ఇప్పుడు తుపాకీ పట్టుకోమంటలేను, అడిగిలో పోమంటలేను, ఉమ్. నువ్వు మంటలు పెట్టు, లేకపోతే ఇంకోటి బస్సులు తలగబెట్టు, నువ్వు పెట్రోల్ పోసుకొని చెప్తలేను కదా. ఉమ్. నేనేమంటున్నంటే సగటు మనిషి తన తిండి మీద తనకు స్వేచ్ఛ ఉండాలి. అవును. సగటు మనిషికి తన తిండి మీద తనకు స్వేచ్ఛ ఉండాలి. నేను తినేటువంటి తిండి మీద నీ పెత్తనం ఏందయ్యా? ఓకే. ఏంది నీ పెత్తనం? ఉమ్. ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా విధ్వంసం చేస్తున్నది మీరు కదా. ఉమ్. అంబానీ ఆదాయాల కట్టబెడుతుంది కాదా? ఉమ్. ఈ సంపద అంతా ఎవరిది? ఆ స్టేట్మెంట్ ఒకటైతే ఇస్తలేరు. అడవులకు ఎట్లాంటి ఇబ్బంది కాదు అనే స్టేట్మెంట్ అయితే ఇవ్వలేకపోతా ఉంది బీజేపీ. ఒకటే గుర్తుపెట్టుకోవాలన్న, అడవులు ఉండయి. ఓకే. అడవులు ఉండయి. ఆ అడవులను తుదముట్టించేటువంటి ప్రక్రియనే ఆపరేషన్ కగార్ అవును. కదా. ఉమ్. అన్నలు పోయిన తర్వాత ఎవరు వస్తారు బయటికి? అంబేద్కర్ వాదం వస్తుంది. అవును. అన్నలను చంపుతారంటే దీన్ని చంపినట్టు ఇది ఎట్లా వస్తుంది? సంపద. ఆల్టర్నేట్గా తనకు కనపడుతుంది అంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం. అవును. నేనేమంటున్నా, ఈ రాజ్యాంగం అనే పదం, ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి పదం ఆల్రెడీ ఎప్పుడో చంపబడ్డాయి అవును. కదా. రాజ్యాంగం ప్రకారమే గనక ఈ ప్రభుత్వాలు నడిస్తే ఉమ్. సుక్కరావు నడిసే లాంటి వాళ్ళకు పాట పాడే అవసరం ఉండదు. అవును. గద్దారన్నలు ఉట్కరారు, ఇడ్మాలు ఉట్కరారు, ఆర్కేలు ఉట్కరారు, హనుమంతన్నలు ఉట్కరారు, అవును. అర్నక్కలు ఉట్కరారు, శంకరన్నలు ఉట్కరారు ఉమ్. కదా. అవును. కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నారు కాబట్టి అందరు పుట్టుకొస్తారు. ఇప్పుడు ఇందాక మీరు అర్బన్ నక్సలైటు అంటే ఇప్పుడు నేనేమంటా, మాట్లాడితే నక్సలైటేనా? మాట్లాడితే మావోయిస్ట్? క్లియర్గా అదే చెప్తా ఉన్నారు.
నక్సలైట్ల పని అయిపోయింది. నెక్స్ట్ అర్బన్ నక్సలైట్లు ఎవరైతే నక్సలైట్ల కోసం కావచ్చు, లేదంటే ప్రశ్నిస్తూ ఉన్నారు, అంటే రఘును కావచ్చు, ఇంకా చాలామందిని అంటూ ఉన్నారు, మిమ్మల్ని పృథ్వీరాజుని చాలామందిని అంటూ ఉన్నారు, అర్బన్ నక్సలైట్లు వీళ్ళని అంతం చేస్తే దేశం బాగుపడుతుంది అని చెప్తా ఉన్నారు. నేనేమంటానంటే అర్బన్ నక్సలైట్ ఏంది, జనజీవనంలో ఉండేటోళ్ళు అంతేనా? అంతే. నాకు కూడా అర్థం తెలుగుతాను. అర్బన్ అంటే జనాల మధ్యలో ఉన్న నక్సలైట్లు, జనం మధ్యలో ఉండే నక్సలైట్ అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నట్టే వాళ్ళు. ఉన్నట్టే. అంటే ప్రజాస్వామ్య నక్సలైట్లను చంపేస్తామని చెప్తుంది క్లియర్గా. అవును. అవునా? ఉమ్. అంటే నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్య నక్సలైట్లు అంటే ఏంది, ఇంక్లూడింగ్ అంబేద్కర్ వాదులు. అవును, అంబేద్కర్ వాదులు. ప్రజాస్వామ్య నక్సలైట్ అంటే ఎవరు? అంబేద్కర్ వాదులు అందరూ, ప్రశ్నించే ప్రతి ఒక్కరు అంబేద్కర్ వాదులు. ప్రజాస్వామ్యం అంటే ఇది వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలపైన ఫైట్ చేస్తుంటారు. అవును. ఆ రాజ్యాంగబద్ధంగా చంపొద్దు అంటున్నాం కదా. అవును. ఎలా మేము చర్చలకు విలువరి సంపకుర్రి అని చెప్తున్నాం అంటే ఏంది, రాజ్యాంగం ప్రకారం చంపే రైట్ లేదు కదా అంటున్నాం, అంతే కదా. అవును. అవును. అంటే అంబేద్కర్ని అడ్డు పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని తోడు పెట్టుకొని ఉమ్. ప్రజాస్వామ్య నక్సలైట్లుగా ముద్రేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ భూమి మీద ఇది ముఖ్యంగా ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతున్నాయో ఉమ్. అందులో నాలాంటోడు నీలాంటోడు ఒక్కడు కూడా బతుకున్నాడు, అందరినీ చంపేస్తారు. ఉమ్. చంపేస్తారు. ఉమ్. ఇప్పుడు పుట్టే కొద్దీ సస్తున్నప్పుడు తల్లికి ఎంత కష్టం ఉండాలి? అవు. అసొంటి తల్లులు పుట్టే అవకాశం ఉంది, అసొంటి తల్లులు పిల్లలు పెంచే అవకాశం ఉన్నది. ఉమ్. ఇలా మేము మాట్లాడితే కూడా చంపుతున్నాము అని అంటే అది ఎవరు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఏ ప్రజాస్వామ్యాన్ని అయితే నమ్మిర్రో, ఉమ్. ఏ ఓటునైతే నమ్మిర్రో, ఏ ఓటు మనది మనం వేసుకోవాలని మాట్లాడుతుర్రో, ఉమ్. మన సంఖ్యకి గింతుందని చెప్పి లెక్కలు చెప్తున్నారు. గా కాపాయన ఎంత, గా ఇలమాయన ఎంత, గా బాబనాయన ఎంత, ఆ గాయన ఎంత, గీనెంత అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఉమ్. వాళ్ళు వాళ్ళ కోసమైనా రేపు మాట్లాడుకోవాల్సి వస్తుంది కదా. అవును. ఇతరుల కోసం కాకపోయినా వాళ్ళ కోసం వాళ్ళైనా మాట్లాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడుకున్నప్పటికైనా ఉమ్. అర్బన్ నక్సలైట్ అవుతారుగా వాళ్ళు కూడా. అవుతారు. మరి వాళ్ళు కూడా చంపబడతారుగా. అవును. ఫస్ట్ వాళ్ళ ముడి కడుకోవాలి, ఉమ్. ఫస్ట్ వాళ్ళ ముడి కడుకోవాలి ప్రజల సంగతి తర్వాత. కానీ ఓకే. ఎందుకు అనంటే వాళ్ళకే దిక్కు లేదు, ఉమ్. వాళ్ళకే దిక్కు లేదు. అవును. నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారంటే ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి, ఉమ్. గతంలో ఉన్న కేసీఆర్, ఉమ్. గతంలో ఉన్న కాంగ్రెస్. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యకు కూర్చున్నటువంటి బీజేపీ గురించి ఏ నాయకుడు మాట్లాడాడే? అవును. ఏ నాయకుడు ఎందుకు మాట్లాడు? మాకు శత్రువు కూడా చెప్తే యుద్ధం చేస్తాం కదా, అవు. ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాం. మాకు ఇక నక్సలైట్లతో పని లేదు, కమ్యూనిస్టులతో పని లేదు, ఎవరితో పని లేదు. దేశంలో శత్రువు కూడా చెప్పు, యుద్ధ ఎట్టమేయాలని మేము చూసుకుంటాం. అదే పెద్ద ప్రశ్న. శత్రువు కూడా చూపించకుండా వీళ్ళు ఎవరి మీద కత్తులు నూరుతురు, ఎవరి మీదకి పొమ్మంటారు, ఎవరిని కొట్టమంటారు, ఎవరిని తిట్టమంటారు. ఉమ్. మాకు తెలిసిన శత్రువు పలానా ఆయన అని చెప్తే వాడు ఏమో వీడు కూడా అల్లకెళ్ళి వచ్చినట్టు నక్సలైట్ ఉన్నట్టు. అవు. హరి అమ్మ న్యాయం మాట్లాడితే నక్సలైట్ ఎట్లయితారు నాకు అర్థం కాదు. ఉమ్. మా పృథ్వీని కూడా అర్బన్ నక్సలైట్ అనేది అంటారట. అవును. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దుర్మార్గం. ఉమ్. చివరిగా ఈ సమాజం అంటే అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉండే మేధావులకు ఒక పాట రూపంలో ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. నేనేమంటా అంటే మేధావులు నేను చెప్పాను నేను, కానీ ఆ దేశంలో ఉన్నటువంటి మేధావులు అని మాట్లాడేటోళ్ళ పని అయిపోయింది. ఓకే. క్లియర్గా అయిపోయింది. ఎందుకు అని అంటే మీరు మాట్లాడతలేరు అంటే మీరు పని అయిపోయినట్టే కదా. నేనేమంటే లేదు, వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళే ఒప్పుకుంటారు. మీరు మాట్లాడతలేరు, మౌనాన్ని వీడుతలేరు అంటేనే మీ పని అయిపోయింది అని అర్థం. అవును. ఇప్పుడు పని ఎవరు చేయాలి మరి? ఇక్కడ దేశంలో ఉన్నటువంటి యువత చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాల పైన వాళ్ళు విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఓకే. అందుకే నేను రీసెంట్లీ చేస్తా. ఇది చాలా చేసేటివి మనకేమో లేనిపోని ఇబ్బందులు. నెల వచ్చేసరికి ఫైనాన్షియల్ కట్టాలి, రెంట్లు కట్టాలి, అది అయినసరికి తెలాడుతుంది. అంటే ఇవన్నీ చేయడానికి ఎవరైనా ఫైనాన్షియల్గా మీకు ముందుకు వస్తే సపోర్ట్ తీసుకుంటారన్నా? అన్నా ఇవన్నీ అంటే అనేక పాటలు అంటే సమాజాన్ని మేల్కొల్పే పాటల కోసం ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఇబ్బందితోనే మీరు అవి అయిపోతూ ఉన్నాయి. అవన్నీ ఇప్పటికి చేసే పాటలు కూడా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అవును. ఒడుగు చేసి ఉంటాడు, ఉల్లాండలు ఉంటాడు, ఎక్కడెక్కడ ఉంటారు. నేను పాట చేయాలనుకుంటే 30,000 కొట్టున్నారు, లేకపోతే 20,000 కొట్టారు. కామన్ అడిగితే తప్పే ఉంది. నేను బతకడం కోసం అడిగితే బాధ. ఆ పాటనే తీసుకుపోయి యూట్యూబ్లో పెడితే కొద్దిగా గొప్ప ఇస్తుంది కదా నాకు. అవును, అంతే కదా. అంతే. పొద్దున్న లేస్తే ఏదో ప్రోగ్రామ్ పోతా వాడిలో ఇస్తాడు కదా, డీజిల్ పూసి ఇస్తాడు, అయిపోయి. సమాజం కోసం ఉన్న వాళ్ళను సమాజమే కాపాడుకుంటుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం. అంతే అంతే అంతే. సమాజం పెట్టే భిక్షతో మొత్తం క్లియర్గా. ఓకే. ఎందుకే ఏమంటున్నా అంటే
జోకెటోడు జోకుతుండు గోకెటోడు గోకుతుండు జోకెటోడు జోకుతుండు గీకెటోడు గీకుతుండు అడిగేటోడు ఎవడున్నాడు తెలంగాణలా అరే అడిగేటోడు ఎవడున్నాడు తెలంగాణలా అంత యాడపోయి పండు కుర్ర లోపటర్రలా మెదవుల సంగతి కూడా చెప్తా. అంటే నేను ఒకటి ఏం చెప్తా అంటే మెయిన్గా యువత మేలుకున్నప్పుడే కమ్యూనిస్టు పార్టీలు కొంతకాలం బలంగా ఎందుకు పనిచేయగలిగినాయి అంటే నాలాంటి యువకులు ఉన్నారు అందులో. ఓకే, నాలాంటి యువకులు ఉన్నారు. నక్సలైట్లు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయినారు అంటే ఈ దేశంలో అగ్రస్థానానికి ఎందుకు రాలేకపోయినారు అంటే నూతన నిర్మాణాన్ని చేయలేకపోయారు. పక్కోనికి చెప్పలేకపోయారు. ఎందుకు అంటే ఈ దేశంలో కమ్యూనిజం అంటే బయటి నుంచి భారతదేశానికి కమ్యూనిజం వస్తుందని తెలిసిన మరుక్షణమే ఆ కమ్యూనిజం ఇండియా బార్డర్ తొక్కక ముందుకే బార్డర్ దాటి ఇక్కడ ఉన్నటువంటి కులం పోయింది కమ్యూనిజంలకు. ఓకే, అర్థమైందా? కులం పోయింది. నేను చాలా వేదికల మీద చెప్పిన కులమే లేదని మాట్లాడే కమ్యూనిస్టులకు ఎలమ కమ్మ రెడ్డి తోకలు ఎందుకే? నువ్వు రెడ్డి అని పెట్టుకుంటున్నావు అంటే నన్ను మాలోడు అన్నట్టే, నా కులం వేయించినట్టే కదా. నన్ను పిచ్చకుంటోడు అన్నట్టే, నన్ను బైరూపులోడు అన్నట్టే, నన్ను గమలోడు అన్నట్టే, నన్ను గొల్లోడు అన్నట్టే కదా. అంటే అక్కడ కులం చొరబడ్డది, క్లియర్గా చొరబడ్డది. అంటే నేనేమంటున్నా, కులం చొరబడ్డ కమ్యూనిజం ఎప్పటికీ మొదలుపడదు. అదే జరిగింది ఇప్పుడు. ఓకే అన్న, ఫైనల్గా సుక్కరాం నర్సన్న ఎట్లాంటి అంటే అనేక ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్ వస్తాయి, సానుభూతి కాల్స్ వస్తున్నాయి, జాగ్రత్తలు చెప్పే కాల్స్ వస్తున్నాయి, అన్నీ వస్తూ ఉన్నాయి. వెనకడుగు చేస్తాడా ఇవన్నీ ఫోన్లను చూసి, లేదంటే వాళ్ళ భయం వీళ్ళ భయం చూసి? జగన్కి సంబంధించి, షర్మిలకు సంబంధించి సంపుతాను ఎంట పడితేనే పాట ఆపలే. అవును. అప్పుడు నా పిల్లలు ఇంకా చిన్న వాళ్ళు. ఓకే, ఇప్పుడు నా పెద్ద బిడ్డ 11-12 ఏళ్ళు ఉంటుంది. నా పెద్ద బిడ్డ, నా కొడుకు 9 ఏళ్ళు ఉంటాడు, ఇంకో బిడ్డ 6 ఏళ్ళు ఉంటుంది. ఓకే, అంటే నేనేమంటున్నా అంటే నేను క్లియర్గా చెప్పిన ఇందాకనే, భయం అంటే ఇజ్జతి ఇలువ. ఓకే, అది నాకుంది. భయం నాకాడ ఎందుకు ఉంటుంది? మీకు సానుభూతి చూపించుకుంటా, మీకు జాగ్రత్తలు. నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు నన్ను ఎన్ఐఏలు పట్టుకోపోయినా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకేదైనా ఏమంటారు ఫాల్తు కేసులు పెట్టి ఏదైనా తీసుకొని పోయినా, తెల్లారి ఎవడు ఇప్పుడు మీరన్నా హీరో ఎవరు? నేనేగా, నేనేనా కదా? మరి అయిపోయా, మంచిదే కదా. అట్లా కూడా సంపన అయితే సంపరా, క్లారిటీ ఉంది. ఓకే, చంపడానికి నేను నక్సలైట్నో తీవ్రవాదిని అయితే చంపుతాను నన్ను, అంతే కదా. నేనేమంటున్నా అంటే వాళ్ళు పట్టకపోయినా కూడా ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూ ఇట్లా చేయవు, అప్పుడు ఎంటబడి అన్న అనుకుంటూ వచ్చేస్తావు. క్లియర్. ఇప్పుడు నన్ను ఎవడో వచ్చి గుజుకపోతుంటే, నీకు ఎవడో చెప్తే వచ్చి మైకి పెడపోతే ఏం చేస్తావు? ఆడు గుజుకపోతుంటే నువ్వు మైకి పెడుతుంటావు. అటువంటి పరిస్థితి వచ్చి కూడా సంతోషమే అనుకుంటున్నా. అంటే మీ మీద సానుభూతి చూపించి కాల్స్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు? నేను బతుకున్నంత కాలం నీతిగా, నిజాయితీగా, పాటను ఎక్కడ కూడా తాకట్టు పెట్టకుండా, నా సాహిత్యాన్ని ఎక్కడ కూడా కినవేలు చేయకుండా, నా పైన ఏ అభిమానంతోనైతే నన్ను జాపుతున్నారో ఖచ్చితంగా నేను అదే విశ్వాసంతో ఆ అభిమానాన్ని నా బొందదాకా తీసుకుపోయేటట్టుగా బతుకుతా. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చాలా విలువైన సమయాన్ని ఇచ్చి అనేక అంశాలపైన మనం చర్చ చేసినాం. ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి, కానీ కొంతమంది పేర్లు తీసుకురద్దని చెప్పి చెప్తా ఉన్నారు కళాకారులు. ఇవన్నీ కాంట్రవర్సీ అంటే ఎందుకు చెప్తున్నా అంటే అన్న, వీళ్ళు ఏమనంటే వాళ్ళని మర్చిపోయిన జనాలకు మనం గుర్తు చేసినట్టు అవుతుంది. ఓకే, వాళ్ళు లేరు పబ్లిక్లో లేని తీసుకొచ్చి మళ్ళీ మనం పంచగట్టి ఎగిరిచుడైంది. ఇక పోయినాడు అట్ట తోలిసేయాలి. ఇక మళ్ళీ ఎందుకు అంతోని ఒకసారి భయపడ్డాడు అంటే ఇంకోసారి తిరగబోయాడు మనిషి. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తారు కదా, ఇవాళ అనేక అంశాలపైన చర్చించినాం. ఇంకా అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా సమయం ఎక్కువైతా ఉంది. అలాగే మాట్లాడే ఓపిక అన్నకున్నా చూసే ఓపిక ప్రజలకు ఉండదేమో అన్న ఆలోచనతో ఇక్కడికి ముగిస్తున్నాం. చాలామంది సానుభూతి చూపించే వాళ్ళు కూడా ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నాలు చేయండి. వాళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళు చేస్తూ ఉన్నారు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రిప్పులు, శ్రద్ధాంజలులు తెలిపే కంటే ఒక్కసారి మీ గొంతును ఈ సమాజానికి వినిపించే ప్రయత్నం చేయండి. ఆ మాటల నుండి, మీరు మాట్లాడే ఆ తూటల నుండి అనేక మంది చైతన్యం అవుతారు, అనేక మంది బయటకు వస్తారు. ఈ కళాకారులు కూడా చాలామంది పేర్లు చెప్పం, మేము ఉద్యమకారులం,
మేము పోరాట యోధులం అని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళు కూడా దయచేసి బయటకు వచ్చి మీ వంతుగా ఒక పాటను ఈ సమాజానికి వాళ్ళ విలువలను చెప్పుకుంటా వాళ్ళ ప్రాణ త్యాగాలని చెప్పుకుంటా మీరు ఒక పాటను ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికైతే పేర్లు చెప్పకుండా మాట్లాడుతూ ఉన్నాం. ఇదే కొనసాగుతూ ఉంటే ఎందుకంటే మీ పాటల చైతన్యంతో ఈ దారులు దొక్కిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇలా వాళ్ళను నడితవ్వలో విడిచిపెట్టే ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు బయటకు వస్తారని చెప్పేసి మీ మాటను విప్తారని మీ పాటను విప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ముగిస్తా ఉన్నా. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.